ఫ్రెండ్స్, రానున్న రోజుల్లో పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ల జాతరని మనం చూస్తున్నాం. ఇప్పటికే టిఎస్ఎల్ పిఆర్బి వారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. అండ్ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సి భారీ గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. అండ్ రానున్న రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ మిస్లీనియస్ పోటీ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా మనం చూసే అవకాశం ఉంది. అండ్ కమింగ్ జూలై, ఆగస్టు మాసాల్లో ఈ విడుదల చేయబడిన నోటిఫికేషన్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పరీక్షలను కూడా రాయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పోటీ పరీక్ష తీసుకున్నా, ఏ స్థాయి పోటీ పరీక్ష తీసుకున్నా మీకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే టాపిక్ ఏదైనా ఉందంటే అది కరెంట్ అఫైర్స్. ఈ వీడియో ద్వారా కరెంట్ అఫైర్స్ కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను మీకు వివరంగా చెప్పదలుచుకున్నాను. కరెంట్ అఫైర్స్ అసలు స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ ని ఏ కోణంలో చదవాలి, స్టాటిక్ సబ్జెక్ట్ ని డైనమిక్ సబ్జెక్ట్ తో ఏ విధంగా ముడిపెట్టాలి, ఇలాంటి అన్ని అంశాలను కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరంగా చెప్పదలుచుకున్నాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసేవారు ఎవరైనా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో కనుక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని భావిస్తే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ రానున్న రోజుల్లో పోటీ పరీక్షలకు సంబంధించి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి మరిన్ని యూస్ఫుల్ వీడియోలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటి, హౌ టు అప్రోచ్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో కరెంట్ అఫైర్స్ చాలా మంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్ పట్ల చాలా ఆలోచన విధానాలు ఉంటాయి. అంటే ఏంటంటే కరెంట్ అఫైర్స్ ని ఒక సబ్జెక్ట్ గా భావిస్తారు. కరెంట్ అఫైర్స్ ఈజ్ ఏ సబ్జెక్ట్ అనుకుంటారు. కానీ ఒకే ఒక విషయం ప్రతిసారి మీకు చెప్తూనే ఉన్నాను, కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ ఏ సింగిల్ సబ్జెక్ట్. కరెంట్ అఫైర్స్ అనేది ఒక సబ్జెక్ట్ గా మాత్రం భావించకండి. కరెంట్ అఫైర్స్ అనేది మీరు జనరల్ స్టడీస్ ఏదైతే ఉంటుందో, సో జనరల్ స్టడీస్ పోటీ పరీక్షలకి సంబంధించి మీరు జనరల్ స్టడీస్ లో భాగంగా చదివే సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి సంబంధించి ఆ సబ్జెక్ట్ లో వచ్చే అప్డేట్ పార్ట్, డైనమిక్ పార్ట్ నే మనం కరెంట్ అఫైర్స్ అంటాం. జనరల్ స్టడీస్ లోని సబ్జెక్ట్స్ అన్ని కూడా స్టాటిక్ పార్ట్ అనుకుంటే అందులోని డైనమిక్ పార్ట్, అందులో వచ్చే అప్డేట్స్ ని మనం కరెంట్ అఫైర్స్ గా చూడాలి. కరెంట్ అఫైర్స్ ని సబ్జెక్ట్ గా మాత్రం భావించకండి. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది ఒక నదీ ప్రవాహం లాగా సాగుతూనే ఉండాలి. ఇది ఏ ఒక్క రోజు, ఏ 2 రోజులు, ఒక నెల రోజులో, 2 రోజుల్లో జరిగే ప్రక్రియ కాదు. సో కరెంట్ అఫైర్స్ అనేది మీకు నిరంతర ప్రక్రియ లాగా సాగాలి. ప్రతిరోజు కూడా వార్తాపత్రికలు చదవడం కానివ్వండి, మీ చుట్టూ జరుగుతున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకోవాలనే ఆతృత, కుతూహలం ఇలాంటివి మీకు ఖచ్చితంగా ఉండాలి. సో అలాంటి కరెంట్ అఫైర్స్ సంబంధించి మీకు ఇందాక అన్నాను, జనరల్ స్టడీస్ లో వచ్చే స్టాటిక్ సబ్జెక్ట్ కి వచ్చే అప్డేట్ పార్ట్, డైనమిక్ పార్టే కరెంట్ అఫైర్స్ అంటున్నాను. మరి అలాంటి కరెంట్ అఫైర్స్ సంబంధించి అసలు ఏ సోర్సెస్ తీసుకోవాలి, ఏ విధంగా కరెంట్ అఫైర్స్ ని స్టాటిక్ సబ్జెక్ట్స్ తో ముడిపెట్టాలి, ఏ విధంగా లింక్ చేసుకోవాలి, ఇలాంటి అంశాలు అండ్ కరెంట్ అఫైర్స్ పార్ట్ లో ఏ అంశాల నుండి ముఖ్యంగా రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, వీటన్నిటిని కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్, ఒక స్టాటిక్ సబ్జెక్ట్, ఒక్కొక్క స్టాటిక్ సబ్జెక్ట్ తీసుకుంటాను. ఆ స్టాటిక్ సబ్జెక్ట్ లో ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన అంశాలు ఏవైతే ఉంటాయి, ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన అంశాలు అంటేనే కరెంట్ అఫైర్స్. అలా ఒక్కొక్క టాపిక్ కి సంబంధించి, ఒక్కొక్క సబ్జెక్ట్ కి సంబంధించి ఇక్కడ కొన్ని డైనమిక్ పాయింట్స్, స్టాటిక్ పాయింట్స్ వాటన్నిటి కూడా లింక్ చేస్తాను. సో కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం, దేశంలోని అత్యున్నత చట్టమే మనం రాజ్యాంగం అని పిలుస్తాం. ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టిట్యూషన్. అలాంటి కాన్స్టిట్యూషన్, దేశంలో అమల్లో ఉన్న అత్యున్నత చట్టం, అలాంటి కాన్స్టిట్యూషన్ మనం పాలిటీ సబ్జెక్ట్ గా చదువుతాం. సో ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ లో మనం టోటల్ గా కాన్స్టిట్యూషన్ గురించి నేర్చుకుంటాం. అలాంటి కాన్స్టిట్యూషన్ కి సంబంధించి స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉంటుందో, మీకు అన్ని పుస్తకాల్లో కూడా కాన్సెప్ట్ అనేది సేమ్ గా ఉంటుంది. కాన్సెప్ట్ అనేది ఒక్కొక్క పుస్తకంలో రాసే విధానము, వివరణ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి, కానీ అందులో ఉండే టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సేమ్ గానే ఉంటాయి. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించి, పాలిటీ సబ్జెక్ట్ సంబంధించి, కాన్స్టిట్యూషన్ సంబంధించి కొన్ని వర్ధమాన అంశాలు ఏవైతే ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చాయో వాటి చూద్దాం. ఎగ్జాంపుల్, మనకు పాలిటీకి సంబంధించి ముఖ్యంగా ప్రియాంబుల్ అనే ఒక టాపిక్ ని నేర్చుకుంటాం. ప్రియాంబుల్, సో ప్రియాంబుల్ కి సంబంధించి స్టాటిక్ పార్ట్ అన్ని కూడా మీరు చూస్తారు. ప్రియాంబుల్ ప్రవేశిక లేదా పీఠిక అంటాం. అందులోని
పదాల వరుస క్రమం అనేది ఏదైతే ఉంటుందో ఆ 5 పదాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి రెగ్యులర్ గా పోటీ పరీక్షల్లో ప్రశ్న అడుగుతారు. సో ప్రియాంబుల్లో పొందుపరచబడిన పదాలు ఏవైతే ఉంటాయో వాటి వరుస క్రమం ఏది అంటారు. ఇది స్టాటిక్ పార్ట్. ఏ పుస్తకంలో చూసినా సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అలా ప్రియాంబుల్లోని పీఠికలోని పదాల వరుస క్రమాన్ని చూస్తాం. మరి అలాంటి ప్రియాంబుల్లో ఇటీవల కాలంలో ఒక కరెంట్ ఇష్యూ వార్తలు నిలిచింది. సో ప్రవేశికలో పొందుపరచబడిన పదాలు ఏవైతే ఉంటాయో సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, సో 5 పదాలకి తోడు ఇటీవల నాన్ వయలెన్స్ అనే ఒక పదం వార్తలు నిలిచింది. నాన్ వయలెన్స్. నాన్ వయలెన్స్ అంటే ఏంటి? మనం అహింస అంటాం. అహింస అనే ఒక పదాన్ని కూడా రాజ్యాంగ ప్రవేశికలో ఈ పదాల వరుస క్రమానికి ఒక పదంగా చేర్చండి అని చెబుతూ ఒక రాష్ట్ర ప్రభుత్వం వారి అసెంబ్లీలో చట్టసభలో తీర్మానాన్ని చేసింది. ఇదొకటి ఇంపార్టెంట్. అది ఏ రాష్ట్రం అంటారు? ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం. సో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వారి చట్టసభ అంటే అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ బిల్లు యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రియాంబుల్ ప్రవేశికలోని పదాల వరుస క్రమానికి ఒక పదాన్ని యాడ్ చేయండి. అదే నాన్ వైలెన్స్, అహింస. మరి ఎందుకు ఈ రోజు ఒడిషా రాష్ట్రం ఈ పదాన్ని చేర్చమని అడుగుతోంది అంటే, ఒడిషా రాష్ట్రంలో గాంధీజీ గారు పర్యటించి 100 సంవత్సరాలు అవుతున్న నేపథ్యం. ఆ నేపథ్యం అంతా కూడా మీకు హిస్టరీకి సంబంధించి ఒడిషా రాష్ట్రంలో గాంధీ మహాత్ముడు పర్యటన చేసేసి 100 సంవత్సరాలు అయిందంట 2021 సంవత్సరంలో. అలాంటి 2021 సంవత్సరాన్ని గుర్తుంచుకొని ఒడిషా రాష్ట్రం ఏం చెప్తుందంటే, గాంధీ మహాత్ముడు చెప్పిన ఒక సిద్ధాంతం నాన్ వైలెన్స్, అహింస. ఈ అహింస అనే పదాన్ని ప్రవేశికలోని పీఠికకి చేర్చమని చెబుతూ ఇటీవల ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం వారి చట్టసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టడమే కాకుండా, తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా ఆ తీర్మానాన్ని ఆమోదం కూడా చేసింది. మరి వెంటనే ఈ ప్రియాంబుల్లోని ఈ పదాల వరుస క్రమానికి నాన్ వయలెన్స్ అనే పదం జోడించబడిందంటే జోడించబడలేదు. ఎందుకంటే రాజ్యాంగంలో ముఖ్యంగా ప్రియాంబుల్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో సవరణ చేయాలంటే పార్లమెంటుకి మాత్రమే అధికారం ఉంటుంది. సో ఇక్కడ మాత్రం పోటీ పరీక్షలో అడగవచ్చు. ఇటీవల ప్రియాంబుల్లో పదాల వరుస క్రమానికి ఒక ఎక్స్ట్రా పదం, ఇంకొక పదం నాన్ వైలెన్స్ లేదా అహింస అనే పదాన్ని జోడించమని ఏ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుందంటే ఒడిషా. దీన్ని మీరు కాన్స్టిట్యూషన్ లింక్ చేసుకోవాలి. ఇది స్టాటిక్ పార్ట్, ఇది డైనమిక్ పార్ట్. అలా ప్రియాంబుల్తో మొదలు పెడితే ప్రతి ఒక్క పార్ట్ కూడా కాన్స్టిట్యూషన్ లో ఇటీవల కాలంలో వార్తలు ఇస్తున్నాయి. అలా పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్ట్ 1 అంటే భాగం 1. సో పార్ట్ 1 ఆర్టికల్ 1 to 4 గురించి మీరు నేర్చుకుంటా ఉంటారు. ఇందులో కూడా ముఖ్యంగా ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఆర్టికల్ 3 తరచూ వార్తలు నిలుస్తుంది. ఎందుకు వార్తలు నిలుస్తుంది? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి ఆర్టికల్ 3 లో ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ నిబంధన, రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ఆధారంగా జరిగిందంటే ఆర్టికల్ 3. ఆర్టికల్ 2కి ఆర్టికల్ 3కి డిఫరెన్స్ ఏంటి అంటారు. ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ పార్ట్ లో ఏం నేర్చుకోవాలంటే, ఇటీవల చాలా రాష్ట్రాల్లో కూడా భారతదేశంలోని దాదాపు ప్రస్తుతం ఉన్న 28 రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క డిమాండ్ ఉంది. సో ప్రాంతీయ తత్వం అనేది బలపడుతోంది. ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానివ్వండి, సదర్న్ స్టేట్స్ కానివ్వండి, ఉత్తర భారతదేశంలో కానివ్వండి, చాలా వరకు కూడా కొత్త రాష్ట్రాల డిమాండ్ అనేది ఉంది. అలా ఎగ్జాంపుల్ బీహార్ రాష్ట్రం ఉంది. బీహార్ రాష్ట్రంలో మిథిలాంచల్ అనే ఒక ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉంది. అలాంటిది కానివ్వండి, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి సౌరాష్ట్ర అనే ఒక డిమాండ్ ఉంది. సో అలా కొత్త రాష్ట్రాలకు సంబంధించిన డిమాండ్ ఏ ఏ రాష్ట్రాల్లో ఉంది, ప్రస్తుతం ఏవైతే వార్తలు ఇచ్చాయో గడిచిన సంవత్సర కాలంలో మనకు వార్తలు నిలిచింది కుకీల్యాండ్ డిమాండ్ కానివ్వండి, అండ్ లడక్ కి సంబంధించిన డిమాండ్ కానివ్వండి, పుదుచ్చేరికి సంబంధించి కానివ్వండి. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం, ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించాలని చెప్పేసి ఇటీవల ఒక డిమాండ్ వార్తలు ఇచ్చింది. అండ్ బీహార్ రాష్ట్రంలోని మిథిలా అనే ప్రాంతం కానివ్వండి, గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతాన్ని వేరు చేసి ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని. సో ఇలాంటి కరెంట్ టాపిక్స్ ని మీరు ఆర్టికల్ 3కి లింక్ చేసుకోవాలి. అండ్ మన భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష ఉంటుంది కాబట్టి భాషలకు సంబంధించి షెడ్యూల్ 8 ఉంటుంది. 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అఫీషియల్ లాంగ్వేజెస్ దట్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. కాన్స్టిట్యూషన్ గుర్తించిన భాషలు ఏవైతే ఉంటాయో 22 భాషలు ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు when the constitution came into force ఏ రోజు అమల్లోకి వచ్చింది? 26th Jan 1950. ఆ రోజు షెడ్యూల్ 8 లో 14 భాషలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత వివిధ రాజ్యాంగ సవరణలు ఏవైతే ఉంటాయో, ఏ రాజ్యాంగ సవరణ 21st కానివ్వండి, 71st కానివ్వండి, 92nd కానివ్వండి, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ భాషలను
8th షెడ్యూల్ కి చేర్చడం జరిగింది. అండ్ ప్రస్తుతం షెడ్యూల్ 8 లో మా భాషని కూడా చేర్చండి అని చెప్తూ కొన్ని ప్రాంతాల్లో డిమాండ్స్ వస్తున్నాయి. వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో షెడ్యూల్ 8 కి సంబంధించి కాన్స్టిట్యూషన్ పరంగానే కాకుండా ఇటీవల కాలంలో తరచూ షెడ్యూల్ 8 కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని పథకాల విషయంలో వార్తలు ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ప్రముఖ పురస్కారాలు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కానివ్వండి, జ్ఞానపీఠ పురస్కారం కానివ్వండి, ఇలాంటి టాపిక్స్ చదివినప్పుడు కూడా మీరు షెడ్యూల్ 8 ఆ భాషల గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇదొకటి. అండ్ ఇటీవల కాలంలో పౌరసత్వం. సో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పౌరసత్వం అనే ఒక టాపిక్ ని తీసుకున్నారు అనుకోండి. పౌరసత్వం, సిటిజన్షిప్. అందులో 2019 సంవత్సరానికి సంబంధించి పౌరసత్వ సవరణ చట్టం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అనేది 2019 సంబంధించింది. కాకపోతే ఇప్పటి వరకు రెగ్యులర్ గా కూడా న్యూస్ లోకి వస్తుంది. వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపైన ప్రత్యేక శ్రద్ధ. అండ్ ఆ తర్వాత మనకు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో మనకి ముఖ్యంగా 3rd పార్ట్ లో ఉంటాయి కాన్స్టిట్యూషన్ లో. ప్రాథమిక హక్కులకి సంబంధించి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఇటీవల తరచూ వార్తలు నిలుస్తోంది. హేట్ స్పీచ్ అనే ఒక అంశం తరచూ వార్తలు నిలుస్తోంది. అండ్ ఇటీవల కాలంలో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకి అవరోధంగా మిగులుతున్న కొన్ని పురాతన చట్టాలు కానివ్వండి, ఇలాంటి వాటిపైన ప్రత్యేకంగా చూడండి. ఎగ్జాంపుల్ సెడిషన్ లేదా రాజద్రోహం అని చెప్పేసి సెక్షన్ 124A నిలుపుదల చేయమని చెప్పేసి ఇటీవల భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ సెడిషన్ అంటే ఏంటి, అసలు ఇప్పటి వరకు సెడిషన్ ఆధారంగా ఎలాంటి కేసులు నమోదవుతున్నాయి, రాజ్యాంగంలోని ఏ ప్రకరణకి అవరోధంగా నిలుస్తుంది, దీన్ని లింక్ చేసుకోవాలి. అండ్ ఇటీవల కాలంలో ఆర్టికల్ 21 కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. రైట్ టు బి ఫర్గాటెన్, మర్చిపోయే హక్కు ఉద్యమం నడుస్తుంది. అండ్ రైట్ టు ప్రైవసీ, గోప్యత కూడా ప్రాథమిక హక్కే అని చెప్పేసి జస్టిస్ పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది 2017లో. మరి ఎందుకు ఇటీవల వార్తలు ఇచ్చిందంటే మనకు ప్రత్యేకంగా క్రిమినల్ ప్రొసీజర్ కి సంబంధించి ఒక చట్టం, ఒక బిల్ అనేది ఏదైతే ఉంటుందో ప్రస్తుతం చర్చలో ఉంటుంది. బిల్లు మాత్రమే ఇంకా చట్టం కాలేదు. ఇలాంటి అంశాలు. అండ్ ప్రాథమిక హక్కులో ఆర్టికల్ 25 కూడా తరచూ వార్తలు. మత స్వాతంత్ర హక్కు ఇటీవల చోటు చేసుకున్న హిజాబ్ వివాదంలో వార్తలోకి వచ్చింది. సో ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ రిలీజన్ అంటే ఏంటి, ఎసెన్షియల్ అంటే రిలీజన్ లో ఒక మతంలో తప్పనిసరి. అండ్ ఎక్లియాస్టిక్ జూరిస్ప్రుడెన్స్ అంటే ఏంటి, ఎక్లియాస్టిక్ జూరిస్ప్రుడెన్స్ మతపరమైన వివాదాల్లో న్యాయ వ్యవస్థ గనక జోక్యం చేసుకుంది అనుకోండి, దాన్ని ఎక్లియాస్టిక్ జూరిస్ప్రుడెన్స్ అంటారు. అలా హిజాబ్ వివాదంలో ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద రిలీజన్ అని చెప్పేసి, డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ప్రైవసీ అని చెప్పేసి ఇలాంటి సిద్ధాంతాలు వార్తలు ఇచ్చాయి. వీటిని మీరు లింక్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల ఆర్టికల్ 34 తరచూ వార్తలు నిలుస్తుంది. మనకు ముఖ్యంగా మార్షల్ లా కానివ్వండి, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ తరచూ వార్తలు నిలుస్తుంది. దీనికి సంబంధించి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958, దీని గురించి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ప్రశ్నలు చూసే అవకాశం ఉంది. అండ్ వీటితో పాటు ఏవైతే కొన్ని టాపిక్స్ మాత్రం ఇక్కడ చెప్తున్నాను, అంటే ఒక స్టాటిక్ సబ్జెక్ట్ ని డైనమిక్ పార్ట్ తో ఎలా లింక్ చేసుకోవాలని చెప్పేసి. ఆ తర్వాత ఆదేశిక సూత్రాలు ఉంటాయి మనకు పార్ట్ 4 లో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆదేశిక సూత్రాల్లో మనకు ఆర్టికల్ 42 తరచూ వార్తలు నిలుస్తుంది. ఆర్టికల్ 39A కానివ్వండి, వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఆర్టికల్ 42 అంటే మనకు మహిళలకు సంబంధించి ఋతు సెలవులు, మనకు ఋతు సెలవులు ఏవైతే ఉంటే మెన్స్ట్రువల్ లీవ్స్ అనే ఒక అంశం ప్రత్యేకంగా చర్చలోకి వచ్చింది. అండ్ ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి రైట్ టు సిట్ అనే ఒక అంశం ఆర్టికల్ 42కి సంబంధించి వార్తలు నిలిచింది. అలా ఆర్టికల్ 42 పక్కన పెడితే ఆర్టికల్ 44 ఉమ్మడి శిక్షణ స్మృతి అని చెప్పేసి, ఉమ్మడి శిక్షా స్మృతి, యూనిఫామ్ సివిల్ కోడ్ గోవాలో అమలవుతున్న ఉమ్మడి శిక్షా స్మృతికి రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆర్టికల్ 44 కి డిఫరెన్సెస్ ఏంటి, గోవా అనేది పోర్చుగీస్ వారి నుండి అడాప్ట్ చేయబడిన సిద్ధాంతం. సో ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రం ఈ ఆర్టికల్ 44 విషయంలో ఎందుకు వార్తలు నిలిచింది, ఇలాంటి అంశాలను లింక్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మనకు ప్రాథమిక విధుల్లో కూడా ఎక్కువగా మనకు ఆర్టికల్ 51A తరచూ వార్తలు నిలుస్తుంది. విద్యకి సంబంధించి 11th ఫండమెంటల్ డ్యూటీ ప్రాథమిక విధి. సో విద్యకి సంబంధించి ఒక విధిగా ఒక ప్రత్యేకమైన నిబంధన ఉంటుంది. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో వారి పేరెంట్స్, గార్డియన్స్ ఖచ్చితంగా విద్యను విధిగా వారి పిల్లలకు కల్పించాలని చెప్పేసి. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో చాలా అంశాలు, కొన్ని ప్రోగ్రామ్స్ వార్తలు ఇస్తాయి, లింక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మనకు పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్ట్ 5 లో ప్రత్యేకంగా మీరు ఫోకస్ చేయాల్సింది రాష్ట్రపతికి సంబంధించి ఎన్నిక విధానాన్ని ఫోకస్ చేయండి. ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఏంటి, ఓటు విలువను ఏ విధంగా లెక్కిస్తారు,
ఎంపీ ఓటు విలువను లెక్కించడానికి సూత్రం ఏంటి, ఫార్ములా ఏంటి, ఎమ్మెల్యే ఓటు విలువ ఎందుకు రాష్ట్రానికి వేరుగా ఉంటుంది, ఈ అంశాన్ని ప్రత్యేకంగా చూడండి. ఎందుకంటే మనం ఈ 2022 సంవత్సరంలో జూలై మాసంలో కొత్త రాష్ట్రపతిని చూడబోతున్నాం. అంతకుముందే కొత్త రాష్ట్రపతి ఎన్నిక పూర్తవుతుంది. ఎలక్టరల్ కాలేజ్ ఎన్నిక విధానం, ఓటు బదలాయింపు పద్ధతి, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు, ఇలాంటివి ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేకంగా చూడండి. సేమ్ దీంతో పాటు ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా ఈ సంవత్సరం చూస్తాము. సో ఉపరాష్ట్రపతికి సంబంధించి అధికారంలో గొప్పోడే, కాకపోతే అధికారాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఆ అధికారాలను చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం మనకు పార్లమెంట్ కి సంబంధించి ఇటీవల వార్తలు నిలుస్తున్న కొన్ని టర్మినాలజీ ఏవైతే ఉంటాయి పార్లమెంట్ వ్యవస్థకి సంబంధించి, మనకు ఎక్కువగా ప్రొరోగ్ కానివ్వండి, అర్జన్ సైనడై, లేమ్ డక్ సెషన్, ఇలాంటివి ఏవైతే వార్తలు ఇస్తున్నాయో వాటిపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ ఆ తర్వాత ఇక పార్ట్ 6 విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్తుంది. గవర్నర్ వ్యవస్థ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. గవర్నర్ వ్యవస్థ. సో మనకు పార్ట్ 6 లో గవర్నర్ ఒక రాష్ట్రంలో గనక చూస్తే, రాజ్యాంగ పరంగా చూస్తే అతిపెద్ద హోదా ఏదంటే గవర్నర్, కానీ చేతికి ఉండే 6వ వేలు లాంటిది అని చెప్తారు చాలా మంది కూడా. ఇలాంటి వ్యాఖ్యానాలు కూడా చూడండి. సో గవర్నర్ వ్యవస్థకు సంబంధించి ఆర్టికల్ 153 అండ్ ఇటీవల కాలంలో ఆర్టికల్ 155 కానివ్వండి, అండ్ గవర్నర్ వ్యవస్థకి సంబంధించి ప్రత్యేకంగా ఇటీవల వివాదం అనేది ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో చోటు చేసుకోవడం జరుగుతుంది. తమిళనాడు రాష్ట్రం కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కానివ్వండి, ఈ రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థకి సంబంధించి ఏ వివాదాలు చోటు చేసుకుంటున్నాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ గవర్నర్ కి సంబంధించి కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, ఆ పవర్స్ గురించి చూడండి. గవర్నర్ నామినేషన్ ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎమ్మెల్సీ నామినేషన్ విషయంలో వివాదాస్పదమవుతూ వార్తలు ఇచ్చింది. అండ్ బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉంటాయో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను ముఖ్యంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభించడం జరిగింది. మరి ఏ రాజ్యాంగ ప్రకటన ఏం చెప్తుంది, ప్రొరోగ్ అంటే ఏంటి, సో సభ ఏదైతే ఉంటుందో సభను అధికారికంగా ముగింపు చేయడానికి ఏమని పిలుస్తారు, ఇలాంటివి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నర్ తో పాటు రాష్ట్రానికి సంబంధించి చట్టసభను కనుక అబ్జర్వ్ చేస్తే బైకామరలిజం అంటే ద్విసభా విధానం. బై అంటే 2, క్యామరల్స్ అంటే హౌజెస్. ప్రస్తుతం ద్విసభా విధానం అమల్లో ఉన్న రాష్ట్రాలు ఎన్ని అంటారు? ఇటీవల ఏ రాష్ట్రాలు ద్విసభా విధానాన్ని అమలు చేయడానికి కొత్తగా ప్రక్రియని ప్రారంభించాయి? వెస్ట్ బెంగాల్ కానివ్వండి, ఉత్తరాఖండ్ కానివ్వండి, ఇలాంటి వాటి గురించి చూడండి. అండ్ ఆర్టికల్ 169, ఆర్టికల్ 171 తరచూ వార్తలు నిలుస్తుంది బైకామరలిజం సంబంధించి, వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం న్యాయ వ్యవస్థకి సంబంధించి, సో సుప్రీం కోర్టుకి సంబంధించి కూడా తరచూ న్యాయ వ్యవస్థ అంటే సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్ట్స్ కానివ్వండి, హైకోర్టులకు సంబంధించి ఆర్టికల్ 348 క్లాజ్ 1 తరచూ వార్తలు నిలుస్తోంది. ముఖ్యంగా అహ్మదాబాద్ హైకోర్టు, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ హైకోర్టు ఏం చెప్పారంటే ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద హయ్యర్ కోర్ట్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఆర్టికల్ 348 క్లాజ్ 1 గురించి ప్రకటించారు. అండ్ ఆర్టికల్ 348 క్లాజ్ 2 ఏం చెప్తుంది, గవర్నర్ కల్పించబడిన అధికారం ఏంటి, కోర్టుల్లో వాడే భాషలు ఏంటి, వీటికి సంబంధించి ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా కోర్టులు అనేవి లోకల్ లాంగ్వేజ్ లో అమల్లోకి రావాలి, అలా అయితే చాలా మందికి న్యాయం అనేది సమకూరుతుందని చెప్పి ప్రత్యేకంగా ప్రకటించారు. ఇటీవల న్యాయమూర్తుల సదస్సు ఏదైతే హైకోర్టు సీజీల సదస్సు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి చూడండి. అండ్ ఇటీవల ప్రత్యేకంగా ఫాస్టర్ అనే ఒక పోర్టల్ న్యూస్ లోకి వచ్చింది, జస్టిస్ ఎన్వి రమణ గారు విడుదల చేశారు. దీనికి సంబంధించి కానివ్వండి, ప్రస్తుతం సుప్రీంకోర్టు పర్ఫెక్ట్ గా అంటే టోటల్ సంఖ్య మొత్తం ఉంది 34 జడ్జెస్ అనేవి సుప్రీంకోర్టులో ఉన్నారు. సో దీనికి సంబంధించి కొలీజియం వ్యవస్థ గురించి కానివ్వండి, వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఎందుకంటే ఇవన్నీ కూడా కాంటెంపరీ ఇష్యూస్, ఫాస్టర్ కానివ్వండి, ఆర్టికల్ 348 క్లాస్ 1 కానివ్వండి, ఇవన్నీ కూడా బర్నింగ్ అవుతున్నాయి. ఇక్కడ ఏ టాపిక్ అయితే బర్న్ అవుతుందో, అంటే ఏ టాపిక్ అయితే మీకు డైనమిక్ గా న్యూస్ లోకి వస్తుందో, కరెంట్ అఫైర్స్ న్యూస్ లోకి వస్తుందో, ఆ టాపిక్ కి సంబంధించి స్టాటిక్ పార్ట్ ని ఫోకస్ చేయండి. ఇక్కడ ఈ టాపిక్ వరకే పరిమితం అవ్వకండి. ఇటీవల గుజరాత్ హైకోర్టు, అహ్మదాబాద్ హైకోర్టు అనేది ప్రత్యేకంగా వార్త నిలిచింది. ఎందుకు? కోర్టుల్లో ముఖ్యంగా హయ్యర్ కోర్ట్స్ ఇన్ ఇండియాలో, భారతదేశంలోని ఉన్నత న్యాయస్థానాల్లో ఇంగ్లీష్ ని మాత్రమే అధికారికంగా వాడాలని చెప్పారు. మరి ఆర్టికల్ 348 క్లాస్ 1 ఏం చెప్తుంది, ఆర్టికల్ 348 క్లాస్ 2 ఏం చెప్తుంది, దీని గురించి వివరంగా చదవాలి. ఇవేవైతుంటే కరెంట్ టాపిక్స్ న్యూస్ లోకి వస్తాయో ఆ స్టాటిక్ పార్ట్ అనేది ఈ రోజు ఎలివేట్ అవుతుంది. పోటీ పరీక్షలో ఈ స్టాటిక్ పార్ట్ నుండి మీకు ప్రశ్నలు అడగబోయే అవకాశం ఉంటుంది. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇలా చెప్పుకుంటూ పోతే కాన్స్టిట్యూషన్ లో చాలా ఉంటాయి. మనకు ప్రతి ఒక్క ఏదైతే ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిందో వాటికి సంబంధించిన అంశాలన్నిటి కూడా మీకు రెగ్యులర్ గా నేను అందిస్తూనే ఉన్నాను. వాటన్నిటిని లింక్ చేసుకోండి. కాన్స్టిట్యూషన్ కి సంబంధించి రీసెంట్ గా న్యూస్ లో ఉన్నవన్నీ కూడా. అండ్ ఇటీవల చూడండి, రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి కూడా భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగం గురించి అవగాహన ఉండాలని చెప్పేసి పాకెట్ కాన్స్టిట్యూషన్ ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ వార్తలు నిలుస్తుంది. అంటే జేబులో పెట్టుకోవడానికి ఒక చిన్న కాన్స్టిట్యూషన్ పుస్తకం ఆ రాష్ట్రం ఏంటంటే
ఛత్తీస్గఢ్. అండ్ మనకు జేఎన్టీయు హైదరాబాద్ వారు రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను గుర్తించి వారి యొక్క సిలబస్ ఏదైతే ఉందో సిలబస్ కరికులంలో కాన్స్టిట్యూషన్ కూడా యాడ్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూషన్ కూడా ఒక సబ్జెక్ట్ అందిస్తున్నారు జేఎన్టీయు హైదరాబాద్. అలాంటి గొప్ప రాజ్యాంగానికి సంబంధించి ఆల్మోస్ట్ చాలా టాపిక్స్ ఎవ్రీ 2 days ఒకసారి కాన్స్టిట్యూషన్ లో కరెంట్ టాపిక్స్ న్యూస్ లోకి వస్తాయి. ఆ కరెంట్ టాపిక్ ని ఇక్కడ డైనమిక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని స్టాటిక్ పార్ట్ తో లింక్ చేస్తూ చదవండి. అద్భుతమైన మార్క్స్ రానున్న పోటీ పరీక్షలో రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ. మరి జాగ్రఫీలో కరెంట్ అఫైర్స్ ఏమి ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ మనకు హిమాలయాస్ ని కనుక అబ్జర్వ్ చేస్తే హిమాలయస్ పక్కన పెట్టండి. మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం. మౌంట్ ఎవరెస్ట్ యొక్క ఎత్తును మీరు పుస్తకాల్లో ఏ పుస్తకమైనా సరే స్కూల్ బుక్ చూడండి, మార్కెట్లో దొరికే ఏ పుస్తకమైనా చూడండి, ఎవరెస్ట్ యొక్క ఎత్తు ఎంత అన్నారు అనుకోండి 8848 meters అని ఉంటుంది. ఇదే ఉంటుంది. అలాంటిది ఎవరెస్ట్ లో నూతన ఎత్తు ఇటీవల వార్తలు నిలిచింది. ఆ నూతన ఎత్తు ఎంత అంటే 8848.86 meters. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దీనిపైన ఫోకస్ చేస్తారు. ఎవరెస్ట్ యొక్క నూతన ఎత్తులో ఎంత పెరుగుదల నమోదైంది అంటారు. 0.86 meters చూడండి, లేదా 86 centimeters చూడండి. ఎగ్జామినేషన్ లో 86 meters అని చేసే తప్పిదం కూడా ఉంది. 0.86 అయితే మీటర్స్, 86 అయితే సెంటీమీటర్స్. ఇటీవల చైనా, నేపాల్ అధికారికంగా ఎవరెస్ట్ కి సంబంధించిన నూతన ఎత్తును ప్రకటించడం జరిగింది. ఇదొకటి. అంటే ఎవరెస్ట్ కి సంబంధించి కూడా అప్డేట్ పార్ట్ అనేది వచ్చింది. అలాంటి ఎవరెస్ట్ కి సంబంధించి ఇటీవల చైనా తరచూ వార్తలు ఇస్తుంది. చైనా అత్యంత ఎత్తైన ప్రదేశం ఎవరెస్ట్ పైన ఆల్మోస్ట్ 8830 meters పైన ఒక వాతావరణ కేంద్రాన్ని ఇటీవల ఏర్పాటు చేసింది. అలా ఒకే ఎవరెస్ట్ తరచూ వార్తలు నిలుస్తుంది కాబట్టి దానిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల చాలా మంది షెర్పాలు కూడా ఎవరెస్ట్ ని అధిరోహిస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు. కాబట్టి ఎవరెస్ట్ అనే టాపిక్ తరచూ వార్తలు నిలుస్తుంది కాబట్టి దీన్ని మీరు స్టాటిక్ సబ్జెక్ట్ తో లింక్ చేస్తూ చూడండి. కొత్త ఎత్తు ఏదైతుందో నూతన ఎత్తు ఏదైతుందో దీన్ని చూడండి. అండ్ దీంతో పాటు జాగ్రఫీ అనగానే మనకు ప్లేసెస్ కి సంబంధించి ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న కొన్ని ప్రదేశాలను మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా చూడండి. మీరు అట్లాస్, వరల్డ్ అట్లాస్ ఏదైతే ఉంటుందో వరల్డ్ మ్యాప్ ముందు పెట్టుకొని జాగ్రఫీ సబ్జెక్ట్ ని ప్రిపరేషన్ కొనసాగించండి. ఎగ్జాంపుల్ ప్లేసెస్ ఇన్ న్యూస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తామనుకోండి, వాల్కనోస్. జాగ్రఫీ అంటేనే ఎక్కువగా ఈసారి మార్క్స్ లేదా క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉన్న ఏరియా ఏదంటే వాల్కనోస్, అగ్ని పర్వతాలు. ఇటీవల వార్తలు నిలిచిన అగ్ని పర్వతాలు అన్ని కూడా లిస్ట్ అవుట్ చేయండి. మీకు జాగ్రఫీలో వాల్కనోస్ ఎరప్షన్ ఏ విధంగా జరుగుతుంది, దానికి సంబంధించి అసలు మనకు యాక్టివ్ వాల్కనో అంటే ఏంటి, వాల్కనోస్ సంబంధించిన క్లాసిఫికేషన్ చూడండి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది అదంతా స్టాటిక్ పార్ట్. కానీ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన వాల్కనోస్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యక్ష చూపండి. ఎగ్జాంపుల్ ఒక్కొక్క దేశానికి రండి. ఎక్కువగా ఇండోనేషియా మౌంట్ మెరాపి, మౌంట్ సినబంగ్, మౌంట్ ఇలిలెవటలాక్, మౌంట్ అనక్ క్రాకటోవా. ఇవన్నీ కూడా ఇటీవల ఇండోనేషియాలోని అగ్ని పర్వతాలు తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చాయి. వీటి గురించి ఏదో ఒక వాల్కనో తీసుకొని క్వశ్చన్ అడగవచ్చు. లేదా ఇటీవల అలస్కాకి సంబంధించి కొన్ని వాల్కనోస్ వార్తలు నిలిచాయి. అలస్కా, పావ్లావ్ వాల్కనో, గ్రేట్ సిట్కిన్ వాల్కనో, సెమిసోపోచ్నాయ్ వాల్కనో ఎక్కడ ఉన్నాయి అంటారు. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాన్ని పేరిస్తారు. లేదా మ్యాచ్ ఏ ఇస్తారు, మ్యాచ్ బి ఇస్తారు. మ్యాచ్ ఏ సైడ్ ఏమో అగ్నిపర్వతాల పేర్లు ఇస్తారు, ఇటు సైడ్ ఏమో వాటి యొక్క లొకేషన్ ఇస్తారు. ఇదొకటి. అండ్ ఇటీవల మౌంట్ నీరాగాంగో అగ్నిపర్వతం తరచూ బద్దలవుతూ వార్తలు ఇచ్చింది. ఎక్కడ ఉంది అంటారు, లొకేషన్ అడుగుతారు. అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇటీవల కెనరీ ఐలాండ్ గ్రూప్. ఇక్కడ చూడండి, కెనరీ ఐలాండ్స్ గ్రూప్ అంటున్నాను. ఒక పాయింట్ లో మీకు చాలా ప్రశ్నలు ఫ్రేమ్ చేయొచ్చు. కెనరీ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయో తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెయిన్ లోని కెనరీ ఐలాండ్ గ్రూప్ అంటే దిస్ ఈజ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్, ఆర్చిపెలాగో అంటాం. గ్రూప్ ఆఫ్ ఐలాండ్, దీవుల సముదాయం. అందులో ఒక ఐలాండ్ పేరు లాపామా ఐలాండ్. ఆ లాపామా ద్వీపంలోని ఒక అగ్నిపర్వతం కంబర్ వీజా సుదీర్ఘకాలం ఎరప్ట్ అవుతూ వార్తలు ఇచ్చింది. ఇలాంటి వాటిపైన అడగవచ్చు. లేదా టోంగా వాల్కెనో పూర్తి పేరు ఏంటి, హుంగా అపై వాల్కెనో. టోంగా వాల్కెనో అనేది తరచూ ఎరప్ట్ అవుతూ వార్తలు నిలుస్తుంది. అండ్ ఈ శతాబ్దంలోనే గడిచిన 100 సంవత్సరంలోనే మోస్ట్ డిజాస్ట్రస్ వాల్కెనోగా న్యూస్ లో నిలిచిన టోంగా వాల్కెనో ఏ సముద్ర ప్రాంతంలో ఉంటుంది అంటారు. సదర్న్ పసిఫిక్ ఓషన్ లోని రిపబ్లిక్ ఆఫ్ టోంగా అనే ఒక చిన్న కంట్రీ ఉంటుంది. ఆ కంట్రీ కానుకొని ఉన్న సముద్ర ప్రాంతంలో ఉంటుంది. ఈ టోంగా వాల్కెనో ఎరప్ట్ అయ్యేసరికి ఇటీవల ఒక దేశం ఎన్వైరన్మెంటల్ ఎమర్జెన్సీని విధించి వార్తలు నిలిచింది. ఆ దేశం ఏది అంటారు, పెరు దేశం.
సో అలా లొకేషన్స్ పైన ప్రత్యేకంగా చూడండి, తాల్ వాల్కనో ఫిలిప్పీన్స్ కానివ్వండి, కిలావియా వాల్కనో హవాయ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్సే కానివ్వండి, అండ్ మౌంట్ ఎట్నా ఇటలీ కానివ్వండి, మౌంట్ అసో అండ్ ఫుకుటోకు ఒకనోబా వాల్కనో జపాన్ కి సంబంధించి కానివ్వండి, ఫాగడాల్స్ వాల్కనో ఐస్లాండ్ కి సంబంధించి కానివ్వండి, అలా వాల్కనోస్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇవన్నీ లొకేషన్స్. అండ్ ఇటీవల రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు మనం న్యూస్ లో చూస్తున్నాం. రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు, అలా రష్యా యుక్రెయిన్ సంక్షోభం కారణంగా బ్లాక్ సీ, క్రిమియా అనే ఒక ప్రాంతం వార్తల్లో నిలిచింది. బ్లాక్ సీ, ఇక్కడ బ్లాక్ సీ న్యూస్ లో నిలిచింది కాబట్టి ఎగ్జామినర్ మీకు క్వశ్చన్ ఇచ్చేవారు ఎవరైతే ఉంటారో, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేసేవారు బ్లాక్ సీకి మాత్రమే పరిమితం కారు. ఈ బ్లాక్ సీ ఏదైతే ఉంటుందో బ్లాక్ సీ చుట్టుపక్కల ప్రాంతాలపైన ఫోకస్ చేస్తారు. ఎగ్జాంపుల్, బ్లాక్ సీకి ఆనుకొని ఉన్న మొత్తం దేశాలు ఎన్ని అంటాడు, 6 దేశాలు. ఇంకా డెప్త్ గా అడగొచ్చు, ఆ 6 దేశాల పేర్లు ఏంటి అంటారు. ఎగ్జాంపుల్, బ్లాక్ సీకి నార్త్ సైడ్ చూసాం అనుకోండి, ఇక్కడ మనకి ఏముంటుంది, ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న యుక్రెయిన్ ఉంటుంది. అండ్ నార్త్ మనకి బ్లాక్ సీకి ఈస్టర్న్ సైడ్ చూసాం అనుకోండి, తూర్పు వైపున రష్యా ఉంటుంది, జార్జియా ఉంటుంది. అండ్ బ్లాక్ సీకి సదర్న్ సైడ్ కనుక మనం చూసామనుకోండి, టర్కీ కంట్రీ ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ రొమేనియా, బల్గేరియా. సో ఏదైనా ఒక ప్లేస్ న్యూస్ లో నిలిచింది అంటే దానికి 360 డిగ్రీస్ పక్కన ప్రాంతాలపైన ఫోకస్ చేయండి. ఇక్కడ బ్లాక్ సీ ఒక సముద్రం, నల్ల సముద్రం న్యూస్ లోకి వచ్చింది. కానీ నల్ల సముద్రంతో పాటు ఇటీవల ఇంకొక సముద్రం కూడా తరచూ వార్తలు నిలుస్తుంది, సీ ఆఫ్ మర్మరా. సీ ఆఫ్ మర్మరా, మర్మరా సముద్రం అంటాం, సీ ఆఫ్ మర్మరా. మరి సీ ఆఫ్ మర్మరా అనేది ఇటీవల ఎందుకు వార్తలు ఇచ్చింది, అది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మెరైన్ మ్యూసిలేజ్, సీ స్నాట్ ఇలాంటి అంశాలు, మెరైన్ మ్యూసిలేజ్ అని పిలిచిన, సీ స్నాట్ అని పిలిచిన, మెరైన్ పొల్యూషన్ అని పిలిచిన ఒక సముద్ర కాలుష్యం. సో సీ ఆఫ్ మర్మరాకి బ్లాక్ సీకి మధ్య ఉండే సంబంధం ఏంటి అంటారు. ఆ స్ట్రేట్ ఉంటుంది కదా, 2 సముద్రాలు కలిపి ఒక నేరో, ఒక సంధి ఉంటుంది, జలసంధి అంటాం. దాని పేరేంటి అంటారు, బాస్ఫరస్ స్ట్రేట్. ఎగ్జాంపుల్, బ్లాక్ సీని పక్కన కింద ఉండే ఇంకొక సీ ఉంటుంది, ఏజియన్ సీ, ఏజియన్ సీ. మరి ఏజియన్ సీని బ్లాక్ సీని కలిపి, ఏజియన్ సీని మర్మరా సీ, మర్మరా సీని కలిపే స్టేట్ ఏంటంటే డార్డినల్స్ స్ట్రేట్. ఇలాంటి వాటిని చూడండి. ఇక సీ మనకు బ్లాక్ సీ నుండి మొదలు పెట్టేసి సీ ఆఫ్ మర్మరాకు వచ్చాం, మధ్యలోనే జలసంధి నేర్చుకోవాలి. అండ్ సీ ఆఫ్ మర్మరా నుండి కింద ఉండే ఏజెన్సీ కూడా తరచు వార్త నిలుస్తుంది. ఈ సీ ఆఫ్ మర్మరాని ఏజెన్సీని కలిపే ఆ స్ట్రేట్ ఏంటి, డార్డినల్ స్ట్రేట్ ఎక్కడ ఉంటుంది, బాస్ఫరస్ స్ట్రేట్ ఎక్కడ ఉంటుంది, ఇలాంటి వాటిపైన ఎగ్జామినర్ ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంటుంది. సో అలా ఒక టాపిక్ మనకు ఆల్రెడీ ఉన్నాయి, వరల్డ్ మ్యాప్ లో కనబడుతూనే ఉంటాయి. వాటిని ఏదైతే టాపిక్ ఎలివేట్ అవుతుందో వాటి నుండి పోటీ పరీక్షలో ప్రశ్నలు అడగవచ్చు. దీంతో పాటు ఇటీవల వార్తలు వచ్చిన కొన్ని ఐలాండ్స్ గురించి అడగవచ్చు. ఎగ్జాంపుల్, సులవేసి ఐలాండ్ లాంటివి కానివ్వండి. అండ్ ఇటీవల కాలంలో కొన్ని దేశాలు కూడా ప్రత్యేకంగా వార్తలు నిలుస్తున్నాయి సరిహద్దు సమస్యలతో. అర్మేనియా, అజర్బైజాన్, ఆ 2 ప్రాంతాల మధ్య వివాదాస్పదమైన ప్రాంతం ఏంటి, నగోర్నో కారబాక్. దాన్ని ఒకసారి మనం చూడాలి. పాలస్తీనా, ఇజ్రాయెల్ వివాదం ఎందుకు, ఆ బౌండరీని చూడాలి. అందులో ఇండియాకి సంబంధించి బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటుంది, ఈ 2 వివాదాల కారణంగా ఇండియా ఏ విధంగా నష్టపడుతుంది, ఇలాంటి ప్రత్యేకంగా చూడాలి. సో జాగ్రఫీలో కూడా అప్డేట్స్ ఉంటాయి. ఇక క్లైమేట్ లో సంబంధించి హీట్ వేవ్ అని చెప్పేసి, ప్లాంటరీ విండ్ సిస్టమ్ అని, సైక్లోన్స్ ఇటీవల చూసాం మనం, ఆసానీ సైక్లోన్ తుఫాను. సో తుఫాన్లకి సంబంధించి ప్రపంచంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంటుంది. సో తుఫాన్లకి ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాను కానివ్వండి, ఇండియన్ ఓషన్ లో ఏర్పడే తుఫాను కానివ్వండి, పేర్ల పైన అడుగుతారు. ఇటీవల కాలంలో అసానీ అనే ఒక తుఫాను న్యూస్లోకి వచ్చింది, అసానీ తుఫాను. అంతకుముందు టార్టేర్ తుఫాను. సో అసానీ తుఫాను పేరుకు చూడండి, తుఫాన్లకు పేర్లు ఉంటాయి. ఈ తుఫాన్లకు పేర్లను ఎవరు నామకరణం చేస్తారు, ఎన్ని దేశాలు నామకరణం చేస్తాయి, ఆ 13 దేశాలు ఏ విధంగా నామకరణం చేస్తాయి. ఎగ్జాంపుల్, అసానీ తుఫాన్ ఉంది. అసానీ అనే పేరును ఎవరు నామకరణం చేశారంటే శ్రీలంక దేశం నామకరణం చేసింది. అసానీ పదం యొక్క అర్థం ఏంటి అంటారు, అగ్రెషన్, ఆగ్రహం అన్నట్లు. సో ఈ విధంగా మనకు క్లైమేట్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఫారెస్ట్ ఉంది. జాగ్రఫీలో ఖచ్చితంగా మీరు పోటీ పరీక్ష, ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా, ఏ స్థాయి పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా ఖచ్చితంగా చదవాల్సిన ఒక టాపిక్ ఏంటంటే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. ఇటీవల అటవీ నివేదిక వార్తలు నిలిచింది 2021 సంవత్సరానికి సంబంధించి. ఆ అటవీ నివేదిక పైన ప్రత్యేకంగా చూడండి. ఇందులో అడవుల యొక్క వర్గీకరణ ఉంటుంది. సో 70% అండ్ ఎబో క్యానోపీ ఉందనుకోండి, దాన్ని ఏ ఫారెస్ట్ అని పిలుస్తారు. ష్రబ్స్ అంటే ఏంటి, ఆ క్లాసిఫికేషన్ చూడండి. ఎక్కువగా టైగర్ రిజర్వ్ లో ఎంత అటవీ విస్తీర్ణం ఉంది, అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన టైగర్ రిజర్వ్ ఏంటి, ఇలాంటివి అడగొచ్చు. అండ్ టైగర్ రిజర్వ్స్ ముఖ్యంగా భారతదేశంలో పులుల సంరక్షణ కేంద్రాలు ప్రస్తుతం 53 ఉన్నాయి. సో 53వ టైగర్ రిజర్వ్ ఏంటి, ఈ విధంగా అడగొచ్చు. సో మనకి గురు ఘాసిదాస్ ఛత్తీస్గఢ్ కి సంబంధించి. 52వది మనకేంటి, మనకు రాజస్థాన్ రాష్ట్రంలోని రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వ్. అండ్ ఇటీవల టైగర్ రిజర్వ్ సంబంధించి క్యాట్స్ కన్జర్వేషన్ అజ్యూర్డ్
టైగర్ స్టాండర్డ్స్ అండ్ టైగర్ సెన్సస్ ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. లెపర్డ్ సెన్సస్, లెపర్డ్స్ ఇండియాలో చీతాస్ లేవు. చీతాస్ వర్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ 1952 అఫీషియల్లీ అనౌన్స్డ్ బై ఇండియన్ గవర్నమెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి హిస్టరీని ఏ విధంగా చదవాలి? మనందరికీ తెలుసు హిస్టరీ అంటే స్టడీ ఆఫ్ పాస్ట్ అంటాం, అంటే గడిచిపోయిన దాని గురించి నేర్చుకోవడాన్ని హిస్టరీ అంటాం. అలాంటి హిస్టరీలో కూడా చాలా అప్డేట్స్ ఉంటాయి, కరెంట్ టాపిక్స్ ఉంటాయి, అప్డేట్స్. ఎగ్జాంపుల్, ఇండియన్ హిస్టరీలో మీరు ప్రీ హిస్టరీ, మన చరిత్రకు ఆధారాలు అనే లెసన్ నేర్చుకున్న తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ లెసన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించి ఇటీవల చాలా అంశాలు కూడా వార్తలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లోనే లాస్ట్ మనకి గడిచిన ఏప్రిల్ మాసం, మే మాసంలో, ఈ మంత్ లో కూడా చాలా టాపిక్స్ న్యూస్ లోకి వచ్చాయి. రాఖీగర్ అనే ఒక ఏరియా, రాఖీగర్ అనే ఒక ఏరియా ఎక్కడ ఉంది? హర్యానా రాష్ట్రానికి సంబంధించి. రాఖీగర్ అనే ఒక ప్రాంతంలో ఇటీవల సింధు నాగరికతకి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు బయటపడ్డాయి, కొన్ని ఎక్స్కవేషన్స్ బయటపడ్డాయి. సో ఆ ఎక్స్కవేషన్ కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయి వాటిని మనం సింధు నాగరికతకు లింక్ చేయాల్సి ఉంటుంది. అంటే సింధు నాగరికత ఎప్పుడో జరిగింది, ఎప్పటికో సంబంధించింది, కానీ ఈ రోజు రాఖీగఢ్ అనే ఒక ఏరియా సింధు నాగరికతకి సంబంధించి ఆర్కియాలజిస్టుల ఎక్స్కవేషన్ కి సంబంధించి బయటపడింది కాబట్టి దీన్ని సింధు నాగరికతకు లింక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టాపిక్ రాఖీగఢ్ లో వచ్చిన ఎక్స్కవేషన్, అక్కడ ముఖ్యంగా ఏ తయారీ కేంద్రాలు బయటపడ్డాయి అంటే ఆభరణాల తయారీ కేంద్రం బయటపడిందని చెప్పేసి ఆర్కియాలజిస్టులు చెప్పారు. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఈ రాఖీగఢ్ అనే ఏరియాకి మాత్రమే పరిమితం కాకుండా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టాటిక్ పార్ట్ ని కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు రాఖీగఢ్ అనే ఒక ఏరియాతో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ టాపిక్ ఎలివేట్ అయింది కాబట్టి ఈ ఐవిసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఏ ప్రశ్న అయినా కూడా ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. అలా ఒక టాపిక్ ఎలివేట్ అవ్వాలంటే, ఎగ్జామినర్ కంట్లోకి పడాలంటే ఆ టాపిక్ కి సంబంధించి కరెంట్ టాపిక్ కనుక న్యూస్ పేపర్లో కానీ ఎక్కువగా టీవీ ఛానల్లో కానివ్వండి రెగ్యులర్ గా కనిపించింది అనుకోండి, ఆ టాపిక్ అనేది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ లో అడగచ్చు. స్టాటిక్ అడగచ్చు, డైనమిక్ అడగచ్చు. ఇది ఒకటి ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్, ఇటీవల ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తరచూ వార్తలు నిలుస్తుంది. అంతకు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి లోదాల్ అనే ఒక ప్రాంతంలో డైరీ ఇండస్ట్రీకి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి 2021 సంవత్సరంలో. ఇలాంటి అంశాలు. అండ్ ఇటీవల మనకు ఆర్యన్ సివిలైజేషన్ సంబంధించి, ఆర్య నాగరికతకి సంబంధించి, ఆర్యుల చరిత్రకి సంబంధించి తమిళనాడులో కొన్ని ప్రాంతాలు బయటపడ్డాయి. ఆల్మోస్ట్ ఒక 4500 ఇయర్స్ బ్యాక్ ఐరన్ వెపన్స్ ఏవైతే ఉంటాయో, ఇనుప ఆయుధాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వాటిపైన ఆర్కియాలజిస్టులు ఇటీవల పరిశోధనలు చేస్తున్నారు. అలా ఆర్కియాలజిస్టుల పరిశోధన అనగానే C14 మెథడ్, కార్బన్ డేటింగ్ మెథడ్, ఇలాంటి వాటిపైన కూడా ప్రత్యేకంగా చూడండి. అండ్ హిస్టరీలో కూడా మన తెలుగు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఇటీవల చాలా ఎక్స్కవేషన్స్ బయటపడుతున్నాయి. సో మన చరిత్రకి సంబంధించి ఎలాంటి ఆనవాళ్ళు ఈ రోజు బయటపడ్డా, ఆర్కియాలజిస్టుల తవ్వకాల్లో బయటపడినా ఆ టాపిక్ ని నేర్చుకుంటూనే దానికి సంబంధించి ఏ కాలం నాటిది బయటపడిందో దాన్ని ప్రత్యేకంగా చూడండి, సరిపోతుంది. సో అలా ఇండస్ వ్యాలీ సివిలైజేషనే కానివ్వండి, లేదా మనకు వేదిక్ సివిలైజేషనే కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇవి బర్నింగ్ ఇష్యూస్. అలా ప్రతి టాపిక్ లో కూడా, ప్రతి లెసన్ లో కూడా అప్డేట్స్ అనేవి వచ్చాయి. సో అలా హిస్టరీకి సంబంధించి కూడా మీరు కరెంట్ టాపిక్స్ ని ఫోకస్ చేస్తూనే స్టాటిక్ సబ్జెక్ట్ ని కంప్లీట్ చేయండి. అండ్ దీంతో పాటు ఇక మనకు కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ ఎలివేట్ అవుతాయి. అలాంటి వ్యక్తి ఎవరంటే శ్రీ రామానుజాచార్యులు గారు. శ్రీ రామానుజాచార్యులు గారు. ఎందుకు రామానుజాచార్యులు గారు ఇటీవల వార్తలు నిలిచారంటే, మన హైదరాబాద్ లో, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఈసారి రానున్న పోటీ పరీక్ష, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, సో సమతామూర్తి యొక్క విగ్రహం ఏదైతే ఉంటుందో రామానుజాచార్యుల గారి విగ్రహం పైన ప్రత్యక్ష చూపండి. ఇక్కడ రామానుజాచార్యులు గారి గురించి తెలుసుకుంటూనే తను చెప్పిన ఫిలాసఫీ, తన యొక్క సిద్ధాంతం ఏంటి? ద్వైత సిద్ధాంతమా, అద్వైత సిద్ధాంతమా? ద్వైత అంటే ఏంటి, అద్వైత అంటే ఏంటి, విశిష్టాద్వైత అంటే ఏంటి, ఏ ఫిలాసఫీని చెప్పిన ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు, అలాంటి వ్యక్తులకి సంబంధించి ఫిలాసఫీ పైన కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఒక పర్సన్ తో ఎలివేట్ అయిన
ఈ ఫిలాసఫీస్ వివిధ పర్సన్స్ ఎవరైతే ఉంటారో డిఫరెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించి కూడా మనం లింక్ చేస్తూ చూడండి. ఈ సిద్ధాంతాలు రామానుజాచార్యులు గారి పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇది హిస్టరీకి సంబంధించి, కానీ ఈ రోజు ఎలివేట్ అయింది. మనకు భక్తి మూవ్మెంట్ కానివ్వండి, సూఫీ మూవ్మెంట్ కానివ్వండి, వీటిపైన ప్రత్యేకంగా చూడండి. ఇక బుద్ధిజం అనేది హిస్టరీలో ఎవర్ గ్రీన్. సో బుద్ధిజం కి సంబంధించి కట్టడాలు బయటపడతా ఉన్నాయి, బుద్ధిజం కి సంబంధించి ఎగ్జిక్యూషన్స్ కానివ్వండి, వీటిని ప్రత్యేకంగా చూడండి. ఇక మనకు ప్రత్యేకంగా కొన్ని వివాదాలు కూడా హిస్టరీకి సంబంధించి వార్తలు నిలుస్తున్నాయి. ఇటీవల టిప్పు సుల్తాన్ గారికి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం కేరళ రాష్ట్రానికి సంబంధించి మలబార్ రెబెలియన్, మలబార్ తిరుగుబాటు అని చెప్పేసి మలబార్ కి సంబంధించిన రెబెలియన్ ఏదైతే ఉంటుందో అందులో అలీ ముసలియార్ కానివ్వండి, హాజీ కానివ్వండి, వీరు వివాదాస్పదం అవుతూ వార్తలిచ్చారు. చరిత్రకు సంబంధించిన వ్యక్తులే. ఈ రోజు ఎందుకు వివాదాస్పదం అంటే చాలా వరకు ఇటీవల కాలంలో వారు స్వాతంత్ర సమరయోధులు కాదు అని చెప్పేసి కొన్ని ప్రకటనలు మన పత్రికలో చూస్తున్నాం. సో ఇలాంటి వివాదాలు ఖచ్చితంగా ఈసారి మనకు మలబార్ రెబెలియన్ తన ఒక ప్రశ్న రావచ్చు, ఇలాంటి అంశాలు కానివ్వండి. అండ్ హిస్టరీకి సంబంధించి ఇటీవల కాలంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న శుభ సందర్భంగా భారత ప్రభుత్వం అధికారికంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్ చేస్తుంది. సో ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ తో కొంతమంది వ్యక్తులకి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం, కొన్ని ప్రాంతాలకి సంబంధించి ప్రత్యేకంగా కమమరేటివ్ ప్రోగ్రామ్స్ స్మరించే కార్యక్రమాలు, వీటిని ప్రత్యేకంగా చూడండి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి భగత్ సింగ్ గారు ఎక్కువగా ఫేమస్ అవుతున్నారు. భగత్ సింగ్ గారికి సంబంధించి పంజాబ్ రాష్ట్రం ఎక్కువగా ఏదో ఒక అంశంతో న్యూస్లో నిలుస్తుంది గడిచిన మార్చి మాసం నుండి. అండ్ వెస్ట్ బెంగాల్ కి సంబంధించి సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, అండ్ పంజాబ్ కి సంబంధించి అండ్ సిక్కు మత గురువుల పైన ప్రశ్న లేకుండా ప్రశ్న పత్రం ఉండదు. తేగ్ బహదూర్ గారి జన్మదిన వేడుకలు ఇటీవల వార్తలు ఇచ్చాయి. వీటిని ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. తేగ్ బహదూర్ కి సంబంధించి అతను సిక్కు మత గురువు అని చెప్తున్నాం. తనకి సంబంధించి ప్రత్యేకతలు కానివ్వండి, సిక్కు మత గురువులు ఎంతమంది ఉంటారో ఒక్కొక్క మత గురువుకి సంబంధించి ప్రముఖుల గురించి అది చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇటీవల ఇండియాకి సంబంధించి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అంటున్నాను. అండ్ భారత ప్రభుత్వం గడిచిన 2021 సంవత్సరం ఆగస్టు 14 నుండి ప్రతి ఏటా కూడా ఆగస్టు 14వ తేదీని మనం ప్రత్యేకంగా పార్టిషన్ హారర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. పార్టిషన్ హారర్స్ డే, ఇది కొత్త దినోత్సవాలు కూడా న్యూస్లోకి వస్తున్నాయి. ఇది హిస్టరీకి సంబంధించి ఆగస్టు 14 అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇటీవల భారత ప్రభుత్వం ఏ తేదీని పార్టిషన్ హారర్స్ డేగా ప్రత్యేకంగా గుర్తించింది అంటారు. తెలుగులో ఏమంటాం? విభజన ఘోరాల స్మారక దినోత్సవం. విభజన ఘోరాలు అంటే ఏంటి? మనకు అఖండ భారత్ ఏదైతే ఉంటుందో, మన భారతదేశం పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో, భారతదేశంలోనే పాకిస్తాన్ విభజన జరిగింది, దేశ విభజన జరిగింది. ఎప్పుడు? ఆగస్టు 14, 1947. ఈ విభజన జరిగినప్పుడు ఆ ఘోరానికి సంబంధించి చాలా మంది కూడా బాధపడ్డారు. దాన్ని స్మరిస్తూ విభజన ఘోరాల స్మారక దినోత్సవం అనేది 2021 నుండి న్యూస్లోకి వచ్చింది. కాబట్టి ఇది కొత్త టాపిక్, ఒక దినోత్సవం హిస్టరీకి సంబంధించి న్యూస్లోకి వచ్చింది. అండ్ దీంతో పాటు ఇటీవల నేషనల్ వార్ మెమోరియల్ కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ అట్ ద సేమ్ టైం మోడర్న్ హిస్టరీకి సంబంధించి చాలా అంశాలు కూడా ఇటీవల వార్తలు నిలుస్తున్నాయి, వాటి ప్రత్యేకంగా చూడండి. అండ్ హిస్టరీకి సంబంధించి ఎక్కువగా కొన్ని ప్రాంతాలు యునెస్కోకి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. కాబట్టి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఎప్పుడు వార్తలు ఇచ్చినా దాని యొక్క హెడ్ క్వార్టర్, ఫస్ట్ పాయింట్ చూడండి, హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు? ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. సో యునెస్కో యొక్క గొప్పతనం ఏంటి, ఉద్దేశం ఏంటి? ద పర్పస్ ఆఫ్ యునెస్కో ఈజ్ టు రికగ్నైజ్ ద ప్లేసెస్ ఆర్ మాన్యుమెంట్స్. ప్రపంచవ్యాప్తంగా కూడా మన చరిత్రకు నిలువటద్దంగా నిలబడుతున్న పురాతన ఆధారాలు ఏవైతే ఉంటే ప్రాంతాలు కానివ్వండి, కట్టడాలు కానివ్వండి, వాటిని అధికారికంగా గుర్తిస్తుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటాం. ఇటీవల భారతదేశంలో 39th వరల్డ్ హెరిటేజ్ సైట్ మనకు ఏం వార్తలు ఇచ్చింది? రామప్ప దేవాలయం. ఇక్కడ హిస్టరీకి సంబంధించి రామప్ప దేవాలయం ప్రత్యేకతలు చూడండి. కాకతీయులకి సంబంధించి ఆ కాలంలో చోటు చేసుకున్న పరిస్థితులు, రామప్ప అనే పేరు ఎందుకు పెట్టారు, కాకతీయ రుద్రేశ్వర దేవాలయం అని ఎందుకు పిలుస్తారు, ఇవన్నీ చూడండి. అండ్ రామప్ప దేవాలయం యొక్క కట్టడం ప్రత్యేకత, ఆ ఇటుకలు ఏవైతే ఉంటాయో ఆ ఇటుకల గురించి కానివ్వండి, శాండ్ టెక్నాలజీ ఆధారంగా నిర్మించబడిన రామప్ప దేవాలయం. ఈ దేవాలయం పైనే కాకుండా ఇక్కడ ఆ కాలం కాకతీయుల కాలం నాటి ప్రత్యేకతను కూడా చూడాల్సి ఉంటుంది. అండ్ 30th వరల్డ్ హెరిటేజ్ సైట్, 39th ఏమో రామప్ప, 40th వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ఇటీవల వార్తలు ఇచ్చిన భారతదేశంలో నూతన వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందిన ధోలవీర
సో ధోలవీర గురించి ప్రత్యేకంగా చూడండి. ధోలవీర ఎక్కడ ఉంది? గుజరాత్ కి సంబంధించి. ఇక్కడ ధోలవీర న్యూస్లోకి వచ్చింది కాబట్టి మీకు ఏ కాలం గుర్తుకు రావాలి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గుర్తుకు రావాలి. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు ఏదో ఒక ప్రశ్నలు మనం చూస్తాం. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ యునెస్కోకి సంబంధించి చాలా రికగ్నిషన్స్ ఇటీవల నిలిచాయి. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పేసి. ఇంటాంజిబుల్ అంటే మనం తాకలేనిది, చూడలేదు, కానీ కళను మాత్రం ప్రదర్శించవచ్చు. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ లో భారతదేశం నుండి ఇప్పటి వరకు 14 గుర్తింపు పొందాయి. ఆ 14 గురించి చూడండి. నూతనంగా ఎందుకు ఈ టాపిక్ ఎలివేట్ అయిందంటే దుర్గా పూజ. సో దుర్గా పూజ కోల్కతాకి సంబంధించి దుర్గా పూజ 14th రికగ్నైజ్డ్ వన్ ఇన్ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. దీంతో పాటు కల్బలియా డాన్స్ రాజస్థాన్ కి సంబంధించి, నవరోజ్ ఫెస్టివల్ కానివ్వండి, ముడియట్టు, కుడియట్టం ఇలాంటివి ఏవైతే ఉంటే వీటి ప్రత్యేకంగా చూడండి. యోగాని ఏ సంవత్సరంలో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ గా గుర్తించింది జాబితాలో అంటారు. వీటన్నిటి ప్రత్యేకంగా చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం యునెస్కోకి సంబంధించి ఇటీవల యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీస్ కూడా వార్తలు నిలిచాయి. గ్వాలియర్, ఓర్చా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీస్ ప్రత్యేకతలు ఏంటి? ఇలా యునెస్కోకి సంబంధించి ఏదైనా ఒక ప్రశ్న ఖచ్చితంగా హిస్టరీ పాయింట్ ఆఫ్ లో అడగవచ్చు. అది భీంబెట్కా కేవ్ ని మొదలుపెట్టి ఇప్పటి వరకు ధోలవీర వరకు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. అండ్ సో హిస్టరీకి సంబంధించి అప్డేట్స్ ఏవైతే ఉంటే అప్డేట్స్ న్యూస్ లోకి రాగానే దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్ టిప్పు సుల్తాన్ న్యూస్ లోకి వచ్చాడు అనుకోండి. టిప్పు సుల్తాన్ సంబంధించిన పరిపాలన విధానం కానివ్వండి, టిప్పు సుల్తాన్ చేసిన యుద్ధాలు కానివ్వండి, వార్స్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా ప్రత్యేకంగా చూడండి. ఆ ఏరియా పైన ప్రత్యేక ఫోకస్. తనకి కాంటెంపరీగా ఉన్న కింగ్స్ ఎవరైతే ఉంటారో వారిపైన కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. సమకాలీనులు అంటాం అలాంటి అంశాలు. సో హిస్టరీలో కూడా అప్డేట్స్ ఉంటాయి. ఈ విధంగా కొన్ని మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా ఇన్ డీటెయిల్ గా మీకు ప్రత్యేక వీడియోలో మీకు రానున్న రోజుల్లో తీసుకొస్తాను. హిస్టరీకి సంబంధించి గడిచిన 1 year లో న్యూస్లో అన్ని టాపిక్స్ వివరంగా డీల్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది మరొక అంశం, ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అంటున్నాను. సో ఆర్థిక వ్యవస్థ అనగానే మనకు ఖచ్చితంగా ఏం చదువుకోకుండా వెళ్ళినా కూడా ఎగ్జామినేషన్ లో పక్కా చదవాల్సిన టాపిక్ ఏంటంటే బడ్జెట్. సో బడ్జెట్ అంటే ఏంటి? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. బడ్జెట్ అంటే రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, అంటే రానున్న ఆర్థిక సంవత్సరం అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది 2022-2023 బడ్జెట్ ని ప్రత్యేకంగా చూడండి. బడ్జెట్ లో పేర్కొన్న పథకాలు కానివ్వండి, ఈ బడ్జెట్ లో ఇంట్రడ్యూస్ చేసిన కొత్త పదాలు కానివ్వండి, డిజిటల్ కరెన్సీ అంటున్నారు. డిజిటల్ కరెన్సీకి డిజిటల్ కరెన్సీ అండ్ క్రిప్టో కరెన్సీ. డిజిటల్ కరెన్సీకి క్రిప్టో కరెన్సీకి మధ్య తేడాలు ఏంటి అంటారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి అంటారు. ఇటీవల బడ్జెట్ లో మనము ఈ రూపీ అనే ఒక అంశాన్ని చూసాం. ఈ రూపీ అనేది డిజిటల్ కరెన్సీయా, క్రిప్టో కరెన్సీయా? ఈ పాయింట్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఆర్బీఐకి సంబంధించి మానిటరీ పాలసీ, ద్రవ్య విధానం, మానిటరీ పాలసీ అండ్ ఇన్ఫ్లేషన్. మానిటరీ పాలసీని ఇన్ఫ్లేషన్ తో ముడిపెడుతూ చూడండి. ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్ అంటే చిన్న వస్తువులకు ఎక్కువ ధరలు పలకడం, వస్తువుకు విలువ పెరగడం, డబ్బులకు విలువ తగ్గడం. సో ఇన్ఫ్లేషన్ సమయంలో మానిటరీ పాలసీ ఏ విధంగా ఉంటుంది? వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచుతుందా, తగ్గిస్తుందా? మానిటరీ పాలసీ అంటే ఆర్బీఐ చేస్తుంది. ఫిస్కల్ పాలసీ అంటే బడ్జెట్, ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు నిర్వహిస్తారు. ప్రతి ఏటా కూడా మనకు బడ్జెట్ అనేది చూస్తాం. సో బడ్జెట్, మానిటరీ పాలసీ రెండు ఇంపార్టెంట్. ఇన్ఫ్లేషన్ దీన్ని లింక్ చేస్తూ చదవండి. అండ్ బడ్జెట్ తో పాటు ఆర్థిక సర్వే, ఎకనామిక్ సర్వే అంటే ఏంటంటే గడిచిన సంవత్సరానికి సంబంధించి. గడిచిన సంవత్సరం అంటే ఏంటి? 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎకనామిక్ సర్వేను, 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇక్కడ మనకు బడ్జెట్ ని చూడండి ప్రత్యేకంగా. ఇవి ఎక్కువగా ఇంపార్టెంట్ ఏరియాస్. అండ్ దీంతో పాటు ఇటీవల వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన కొన్ని నివేదికలు. పావర్టీ అనేది ఇండియాలో 12.7% తగ్గింది అని ఒక నివేదికను విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ తగ్గిందా, అర్బన్ ఏరియాలో ఎక్కువ తగ్గిందా? సో పావర్టీ, ఇలాంటి అంశాలు. పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎవర్ గ్రీన్ టాపిక్. సో ఎకానమీకి సంబంధించి ఇటీవల ఎలివేట్ అయిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రత్యేకంగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్కి సంబంధించి కానివ్వండి. సో ఇటీవల కాలంలో కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఎంఎస్ఎంఈ సెక్టార్ కి భారత ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఎంఎస్ఎంఈ న్యూ డెఫినేషన్. అండ్ ఉద్యమ్ పోర్టల్ అంటే ఏంటి? ఎంఎస్ఎంఈ యొక్క ప్రత్యేకత భారత ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా ఉంటుంది? అండ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి జీడిపి, జీవీఏ అండ్ జిఎన్పి ఇలాంటివి ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇటీవల కాలంలో ముఖ్యంగా ఎకానమీకి సంబంధించి బడ్జెట్, ఆర్థిక సర్వే, మానిటరీ పాలసీ, ఇన్ఫ్లేషన్ అండ్ డిజిటల్ కరెన్సీ,
వీటిని ప్రత్యేకంగా చూడండి. రానున్న పోటీ పరీక్షలు ఇవి కొంచెం ట్రిగ్గరింగ్ ఏరియాస్ గా మీరు భావించండి. దీంతో పాటు టాక్సేషన్, జిఎస్టీ అనేది ఎవర్ గ్రీన్. జిఎస్టీ గురించి లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. ఈ జిఎస్టీని ఆర్టికల్ 279A లింక్ చేయొచ్చు, లేదా 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కి సంబంధించిన ప్రత్యేకతలు అడగవచ్చు, అండ్ జిఎస్టీ స్లాబ్స్ ఎన్ని ఉన్నాయని అడగవచ్చు. ఈ విధంగా అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఎకానమీకి సంబంధించి మనం సాధించిన ఒక గొప్ప రికార్డు, భారతదేశం నుండి ఎగుమతుల విషయానికి వస్తే, ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే మనం $417 బిలియన్ ఎగుమతులు గడిచిన ఆర్థిక సంవత్సరంలో చేస్తాం. ఇప్పటివరకు భారతదేశ చరిత్రలోనే ద మాక్సిమం అన్నట్టు $417 బిలియన్ ఎగుమతిని, ట్రేడ్ ని మన భారతదేశం నిర్వహించింది ఆర్థిక వ్యవస్థలు. ఇది ఇంపార్టెంట్. ఇలాంటి పాయింట్స్ ని ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. అండ్ దీంతో పాటు ఇటీవల కాలంలో వివిధ దేశాలకు భారతదేశం చేస్తున్న ఆర్థిక సాయం, లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి, అండ్ కొన్ని దేశాలకు భారతదేశం ప్రత్యేక ఆర్థిక సాయం చేస్తుంది, శ్రీలంకకి సంబంధించి. ఇలాంటి అంశాలు ప్రత్యేక కోణంలో చూడండి. అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ నథింగ్ బట్ కంప్లీట్ గా కరెంట్ అఫైర్స్ అని చెప్పొచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి స్పేస్ టెక్నాలజీ, ఎగ్జాంపుల్ స్పేస్ టెక్నాలజీని అబ్జర్వ్ చేస్తాం అనుకోండి. స్పేస్, సో స్పేస్ కి సంబంధించి PSLV C52 ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు అడగవచ్చు. ఎందుకంటే 2022 సంవత్సరంలో మొట్టమొదటి ఇస్రో ప్రయోగం PSLV C52 ఎన్ని శాటిలైట్లను లాంచ్ చేశారు, ఇలాంటి అంశాలు. EOS-04 దాని యొక్క ప్రత్యేకత ఏంటి, ఇన్స్పైర్ శాట్ అంటే ఏంటి, మనకు ఇటీవల కాలంలో ఇన్సాట్ 2D కానివ్వండి, ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. ఇక్కడ మనం PSLV C52 ప్రయోగాన్ని డీటెయిల్ గా చదవండి. అండ్ దీంతో పాటు ఇస్రో సాధిస్తున్న ఘనతలు, ఇస్రోకి సంబంధించి ఇటీవల ఇన్ స్పేస్ అనే ఒక అంశం కూడా వార్తలు నిలిచింది. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇన్ స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అంటే భారతదేశంలో స్పేస్ టెక్నాలజీలో ఇస్రో సాధిస్తున్న ఘనతలతో పాటు మరిన్ని ఘనతలను మనం సాధించాలని చెప్పేసి ప్రపంచంలో రోదసీ రంగంలో, స్పేస్ రంగంలో మనకంటూ ప్రత్యేకత ఉండాలని చెప్పేసి భారత ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాల నుండి ఇన్ స్పేస్ అనే ప్రోగ్రామ్, అంటే ప్రైవేట్ రంగాన్ని కూడా స్పేస్ టెక్నాలజీలో ఎంకరేజ్ చేయడం అన్నట్టు, ఇలాంటి అంశాలు. అండ్ ఇస్రోకి సంబంధించి ఇటీవల వార్తలు నిలిచిన ఒప్పందాలు కానివ్వండి. ఇస్రో అనగానే లాంచ్ ప్యాడ్ గుర్తొస్తుంది మనకు, లాంచ్ ప్యాడ్ అనగానే షార్ కేంద్రం నెల్లూరు శ్రీహరికోట గుర్తొస్తుంది. అండ్ ఇటీవల ఇస్రోకి సంబంధించి 2వ లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు సంబంధించి ఇస్రో వాళ్ళు చేసిన సర్వే తూత్తుకుడి, కులశేఖరపట్నం, తమిళనాడులో. సో ఒక లాంచ్ ప్యాడ్ ని, అంటే లాంచ్ ప్యాడ్ అంటే ఏం లేదు, రాకెట్ లాంచ్ చేయడానికి భారతదేశంలో ఎక్కడ ఏ శాటిలైట్ తయారైనా కూడా ఖచ్చితంగా నెల్లూరు నుండి మాత్రమే లాంచ్ చేయాలి, రాకెట్ ప్రయోగం చేయాలి. అలాంటి లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేయడానికి ఎలాంటి భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి, ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. ఎందుకంటే ఇస్రోకి సంబంధించి 2nd సర్వే నడుస్తుంది 2వ లాంచ్ ప్యాడ్ కోసం, ఇలాంటి అంశాలు. అండ్ దీంతో పాటు ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్ రంగం గురించి ప్రత్యేకంగా చూడండి. డిఫెన్స్ లో ఎక్కువగా మరి బ్రాహ్మోస్ గురించి చూడండి. బ్రాహ్మోస్ క్షిపణి. సో బ్రాహ్మోస్ కి సంబంధించి రష్యా, ఇండియా సంయుక్తంగా తయారు చేసే టెక్నాలజీ. భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది పేరు, రష్యాలోని మోస్క్వా అనే ఒక నది, ఈ 2 నదుల పేర్ల ఆధారంగా బ్రాహ్మోస్ అనే ఒక క్షిపణి వచ్చింది. ఇటీవల బ్రాహ్మోస్ క్షిపణి విషయంలో ఇండియా అండ్ ఫిలిప్పీన్స్ కి కుదిరిన ఒప్పందం కానివ్వండి, ఇలాంటి అంశాలు. అండ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అంటే ఏంటి, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే ఏంటి, ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అంటే ఏంటి, ఇలాంటి మిసైల్స్ గురించి ప్రత్యేకంగా చూడండి. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన మిసైల్ ప్రయోగాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా చూడండి. మనం తరచూ రెగ్యులర్ క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాం. ఆకాశ్ క్షిపణి కానివ్వండి, అగ్ని మిసైల్ కానివ్వండి, అగ్ని ప్రైమ్ కానివ్వండి, వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ దీంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువగా ఇన్నోవేషన్స్ అంటే ఐఐటీల గురించి మనం ప్రత్యేకంగా చూద్దాం. అండ్ మన సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి సూపర్ కంప్యూటర్స్. సో సూపర్ కంప్యూటర్స్ కూడా ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నాయి. పరమ ప్రవేగ అని చెప్పేసి, పరమ గంగా అని చెప్పేసి, వీటిపైన ప్రత్యేకంగా చూడండి. సూపర్ కంప్యూటర్స్ అంటే అసలు ఏ విధంగా పనిచేస్తాయి, పెటాఫ్లాప్ అంటే ఏంటి, ఇవన్నీ గుర్తుంచుకోండి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎక్కువగా చైనా చేస్తున్న ప్రయోగాలు ఇంపార్టెంట్. చైనా ఇటీవల టోకోమాక్ అనే పేరుతో ఒక కృత్రిమ సూర్యుడిని సృష్టించింది. టోకోమాక్ కృత్రిమ సూర్యుడు అనగానే చైనాకి సంబంధించి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ డెబ్రిస్ ఇంపార్టెంట్. స్పేస్ డెబ్రిస్ అంటే అంతరిక్ష చెత్త. మనం శాటిలైట్లు ఏవైతే ప్రయోగిస్తున్నామో, ఈ రోజు PSLV C52 ద్వారా, రాకెట్ ద్వారా ఫిబ్రవరి 14th రోజున మన ఇస్రో ఒక ప్రయోగాన్ని చేసింది. అందులో శాటిలైట్లు ఏవైతే మనకు స్పేస్ లోకి వెళ్ళాయో
వాటికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది, నిర్ణీత కాలం మాత్రమే పనిచేస్తాయి. ఆ తర్వాత ఆ శాటిలైట్ అనేవి కూడా చెత్తగా మారిపోతాయి, అంతరిక్ష చెత్త అంటాం. ఆ అంతరిక్ష చెత్త నిర్వహణ అనేది ప్రస్తుతం ప్రతి దేశం ముందున్న ఒక ఛాలెంజ్. అందుకోసం చైనా ఇటీవల నియో-01 అనే ఒక రోబో శాటిలైట్ ని ప్రయోగించింది. నియో-01 షిజివాన్ 21 అండ్ చైనాకి సంబంధించి లాంగ్ మార్చ్ రాకెట్ ప్రయోగాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. లాంగ్ మార్చ్ అంటేనే మన భారతదేశానికి పిఎస్ఎల్వి ఎలాగో చైనాకి లాంగ్ మార్చ్ అలాగా. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల మార్స్ పైన జరుగుతున్న ప్రయోగాలు ప్రత్యేకంగా వార్తలు నిలుస్తున్నాయి. మార్స్ అంగారక గ్రహం అని పిలిచిన, అరుణ గ్రహం అని పిలిచిన, రెడ్ ప్లానెట్ అని పిలిచిన, మార్స్ అని పిలిచిన ఒకటే. మార్స్ పైన వివిధ దేశాలు ప్రయోగిస్తున్న ప్రయోగాలు అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఇండియాకి సంబంధించి మార్స్ ఆర్బిటార్ మిషన్ మంగళ్యాన్ అని చెప్పేసి 2014లో మనం చూసాం. ఆ తర్వాత ప్రస్తుతం 2021 నుండి అమెరికా పర్సీవరెన్స్ రోయర్ అంటే ఏం లేదు, ఆ మార్స్ పైన ప్రయాణించే ఒక వాహనం. పర్సీవరెన్స్ రోయర్ ఏ దేశానికి సంబంధించి అంటే అమెరికా, నాసా వారు చేస్తున్నారు. ఈ పర్సీవరెన్స్ రోయర్ లో పంపించిన ఇంజెన్యూటీ హెలికాప్టర్, ఇంజెన్యూటీ అంటే ఏంటంటే ఒక హెలికాప్టర్. ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఒక ఘనత ఇటీవల అమెరికా సాధించింది. ఇంజెన్యూటీ అనే ఒక హెలికాప్టర్ ని మార్స్ పైన ఎగరవేసిన మొట్టమొదటి దేశం. అండ్ ఇక మార్స్ విషయానికి వస్తే చైనాకి సంబంధించి జురాంగ్ రోయర్ ఇటీవల వార్తలు నిలిచింది. జురాంగ్ సో జురాంగ్ అంటే చైనాకి సంబంధించిన ఫైర్ గాడెస్ పేరు. అండ్ మార్స్ పైన యుఏఈ ప్రయోగాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో యుఏఈకి సంబంధించి హోప్ మిషన్ కానివ్వండి, ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల హబుల్ టెలిస్కోప్ కి సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి చాలా కరెంట్ ఈవెంట్స్ ఇటీవల కాలంలో డిస్కస్ చేసాం. వాటన్నిటిని స్పెషల్ గా ఫోకస్ చేస్తూ నేర్చుకోండి. వీటితో పాటు ఏమైనా మిస్లెనియస్ ఏమైనా ఉంటే మాత్రం మనకు కరెంట్ అఫైర్స్ లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపరేషన్ అప్రోచ్ స్పెషల్ వీడియోని మీకు అందిస్తాను. అండ్ నెక్స్ట్ సొసైటీకి సంబంధించి సోషల్ ఇష్యూస్ కూడా చాలా న్యూస్ లో ఉంటున్నాయి. అవి వివాదాలే కానివ్వండి, కొన్ని నిర్ణయాలే కానివ్వండి, ప్రభుత్వ నిర్ణయాలు. ఎగ్జాంపుల్ వివాదాల విషయానికి వస్తే ఇటీవల హిజాబ్ వివాదం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి చోటు చేసుకుంది. హలాల్ కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి చోటు చేసుకుంది. అండ్ ఇటీవల బైబిల్ వివాదం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి చోటు చేసుకుంది. మన సొసైటీలో జరుగుతున్న కొన్ని వివాదాలు. అండ్ ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో భగవద్గీతను మ్యాండేటరీ చేస్తూ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మదరసాలలో జనగణమనని తప్పనిసరి చేస్తూ, జాతీయ గీతాలపని తప్పనిసరి చేస్తూ ఉత్తరప్రదేశ్ తీసుకున్న నిర్ణయం. అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రామచరిత మానస్ కి సంబంధించి నిబంధన ప్రతి విద్యార్థి చదవాల్సిందే అని. ఇవన్నీ కూడా ఎక్కువగా మతపరమైన వివాదాలు చోటు చేసుకుంటాయి. ఇవన్నీ కూడా సోషల్ ఇష్యూస్ లో చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం తమిళనాడు రాష్ట్రం ఇటీవల దేవాలయానికి సంబంధించి, దేవాలయంలో పూజారులు అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు? మనకి బ్రాహ్మణులు గుర్తుకొస్తారు. అలాంటి బ్రాహ్మణ్స్ కాకుండా నాన్ బ్రాహ్మణ్స్ ని మరియు మహిళలకి దేవాలయాల్లో పూజారులుగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన ఒక రాష్ట్రంగా తమిళనాడుని మనం చూస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం మహారాష్ట్రకి సంబంధించి, మహారాష్ట్రలో ముఖ్యంగా కులాల ఆధారంగా ఉండే వాడలు ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్ మన ఏరియాలో కూడా చూడండి, చాకలివాడ అంటాం, కాపువాడ అంటాం, రెడ్డి స్ట్రీట్ అని పిలుస్తాం. అలా ఒక్కొక్క కులం ఆధారంగా ఒక్కొక్క వాడికి పేరు ఉండడం అనేది సర్వసాధారణం. ఎక్కడైనా కూడా మన ప్రాంతంలో ఉంటుంది, దేశవ్యాప్తంగా ఉంటుంది. అలా కులాల ఆధారంగా ఉండే వాడల పేర్లను ప్రముఖ నాయకులు ఎవరైతే ఉంటారో, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ప్రముఖ నాయకుల పేర్లతో మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. అండ్ ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఒక వివాదం కూడా వార్తలు నిలిచింది. టెంపుల్ ప్రెమిసెస్, హిందూ దేవాలయ పరిసర ప్రాంతాల్లో హిందువులు మాత్రమే వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్రత్యేక ప్రకటన. ఇలాంటి అంశాలు సొసైటీలో ఎక్కువగా వివాదాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈ వివాదాల నుంచే మీకు క్వశ్చన్స్ రావచ్చు. ఇది సోషల్ ఇష్యూస్ లో కనుక అబ్జర్వ్ చేస్తే, అంటే సోషాలజీ కూడా మీకు ప్రత్యేకంగా అప్డేట్ తో కూడుకొని ఉండాలి. సో మనకు సోషాలజీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ సోషాలజీ సబ్జెక్ట్ ని జీవికే స్టడీ సర్కిల్ యాప్ లో అందుబాటులోకి తీసుకొచ్చాను. ఆ యాప్ లో సొసైటీకి సంబంధించిన అన్ని అప్డేట్స్ ఒక్కొక్క టాపిక్ సంబంధించి కంప్లీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ కొన్ని ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఎగ్జాంపుల్ యునెస్కోకి సంబంధించి తరచూ వార్త నిలుస్తుంది. యునెస్కో పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఏదైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి నేర్చుకుంటే ఆ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో చూడండి.
అండ్ ఫౌండేషన్ అది ఎప్పుడు స్థాపితమో చూడండి, దాని యొక్క పర్పస్ ఏంటో చూడండి, ఏదైనా ఒప్పందం ఉంటే ఒప్పందాన్ని చూడండి. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ పైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. ముఖ్యంగా నాటో, ఒక సైనిక కూటమి, ఇది ఆర్గనైజేషన్ చెప్పకూడదు, నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ గురించి రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఒక ప్రశ్న ఉంటుంది. కారణం ఏంటంటే ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ సంక్షోభానికి కారణమే ఈ నాటో. అలాంటి నాటోకి సంబంధించి ప్రత్యేకంగా చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల కారణంగా వార్తలు నిలిచిన యుఎన్ఎస్సి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో P5 కంట్రీస్ ఏమేమి ఉంటాయి అండ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ లో ఇండియా ప్రస్తుతం ఉంది. ఇటీవల యుఎన్ఎస్సికి సంబంధించి ఏ అంశాల్లో వార్త నిలుస్తుంది? యుఎన్ఎస్సిలో ఇండియా నాన్ పర్మనెంట్ మెంబర్ గా ఉంది 2 years 2021, 2022. అక్కడ 3 కమిటీలకు ఇండియా హెడ్ గా ఉంది. ఆ 3 కమిటీలు ఎగ్జాంపుల్ కౌంటర్ టెర్రరిజం కమిటీ కానివ్వండి, తాలిబాన్ శాంక్షన్ కమిటీ కానివ్వండి, లిబియా శాంక్షన్స్ కమిటీ కానివ్వండి. ఇలాంటి అంశాలు ఒక టాపిక్ న్యూస్ లోకి వస్తే లింక్ చేసుకోండి. మరి ఎందుకు ఇటీవల యుఎన్ఎస్సి ట్రిగ్గర్ ఏంటంటే యుఎన్ఎస్సి భద్రతా మండలిలో రష్యాకి వ్యతిరేకంగా అమెరికా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని P5 కంట్రీలో ఒకటైన రష్యా వీటో పవర్ వాడుకుంది. చైనా, ఇండియా, యుఏఈ లాంటి దేశాలు అబ్స్టైన్స్ అంటే కీపింగ్ అవే ఫ్రమ్ ఓటింగ్ దూరంగా ఉన్నాయి. అలా యుఎన్ఎస్సి న్యూస్ లోకి వచ్చింది. అండ్ ఇటీవల అణుబాంబుకి సంబంధించి బెదిరింపుతో రష్యా అధ్యక్షుడు పుతిన్ అణుబాంబుకి సంబంధించి ఒక బెదిరింపు చేశారు కాబట్టి IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఈ సంస్థ న్యూస్ లోకి వచ్చింది. దీనిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. అండ్ UNHRC ఐక్యరాజ్య సమితికి సంబంధించి మానవ హక్కులకు సంబంధించి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎక్కడ ఉంటుంది? హెడ్ క్వార్టర్ జెనీవా. సో ఈ UNHRC లో 47 మెంబర్ కంట్రీస్ ఉంటే అందులో రష్యాని బహిష్కరించడం జరిగింది. UNHRC యొక్క ఉద్దేశం ఏంటి, ఎక్కడ ఉంది, ఏ సమయంలో ఏర్పాటైంది? అండ్ ఇటీవల కాలంలో కౌన్సిల్ ఆఫ్ యూరప్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. సో వార్తలు నిలుస్తున్న సంస్థలు ఏవైతుంటే వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో WHO కానీ, ILO కానివ్వండి, యునెస్కో కానివ్వండి, యూనిసెఫ్ కానివ్వండి, UNDP కానివ్వండి, ఏవైనా నివేదికలతో వార్తలు ఇచ్చినా కూడా వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. వరల్డ్ బ్యాంక్ నివేదికల పైన ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఇండెక్స్. సో సూచి అంటాం, సూచి, ఇండెక్స్, సూచి. సో సూచి అంటే ప్రపంచంలోని దేశాలకు ర్యాంకింగ్స్ ఇవ్వడం అన్నట్టు. సో ఇండెక్స్ల పైన ఖచ్చితంగా పోటీ పరీక్షలో ఒక ప్రశ్న అడుగుతారు. ఏదైనా ఒక ఇండెక్స్ న్యూస్ లో నిలిస్తే ఆ ఇండెక్స్ యొక్క టైటిల్ గుర్తుంచుకోండి, పేరు. ఆ పేరుకి ఎందుకు చూడాలంటే అక్కడ ఇయర్ ఉంటుంది, కన్సర్న్ ఇయర్ 2021, 2022. ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో డెమోక్రసీ ఇండెక్స్ విడుదలైంది. డెమోక్రసీ ఇండెక్స్ ప్రజాస్వామ్య సూచి అది 2021 కి సంబంధించిన 2022 కి సంబంధించిన ఆ కన్సర్న్ ఇయర్ ఆధారంగా చదవండి. కొన్ని నివేదికలు, కొన్ని సూచీలు 2022 సంవత్సరంలో విడుదలైనప్పటికీ 2021తో ఉంటాయి ఇలాంటి అంశాలు. కొన్ని ఏమో 2022కి సంబంధించి ఉంటాయి డైరెక్ట్ గా. సో ఏదైనా సూచి వార్తలు ఇస్తే టైటిల్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఆ సూచిని విడుదల చేసి వార్తలు ఇచ్చిన అంతర్జాతీయ సంస్థ పేరు గుర్తుంచుకోండి. ఆ అంతర్జాతీయ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో గుర్తుంచుకోండి. ఆ సూచీలో ప్రస్తుతం ప్రపంచంలో టాప్ 3లో ఉన్న దేశాల పేర్లను గుర్తుంచుకోండి. ఆ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంతో గుర్తుంచుకోండి. భారతదేశం యొక్క ప్రస్తుత ర్యాంకింగ్ ని గడిచిన సూచీలో, సేమ్ అదే సూచీలో గడిచిన ర్యాంక్ తో కంపేర్ చేయండి. పురోగతి సాధించిందా, ఇంకా దిగజారిందా, అండ్ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ సూచీని విడుదల చేయడం జరుగుతుంది అంతర్జాతీయ సంస్థ. అండ్ ఆ సూచీలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకునే కాకుండా ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకొని విడుదల చేయడం జరిగింది. బాటమ్ లో ఉండే దేశాలు ఏంటి? కొన్ని సూచీలో టాప్ ప్లేస్ లో ఉంటే మంచి పర్ఫార్మెన్స్, కొన్ని సూచీల్లో బాటమ్ ప్లేస్ లో ఉంటే మంచి పర్ఫార్మెన్స్. ఇది ఒకసారి ప్రత్యేకంగా చూడండి. సో సూచీలు ఇటీవల కాలంలో డెమోక్రసీ ఇండెక్సే కానివ్వండి, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్సే కానివ్వండి, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టే కానివ్వండి, సో వార్తలు నిలిచిన సూచీల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. తరచూ మీకు సూచీలకు సంబంధించి ఏదో ఒక టాపిక్ చెప్తున్నాను. మీకు మన ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో నేను డిస్కస్ చేసిన అన్ని టాపిక్స్ గురించి సంబంధించి స్పెషల్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి అన్ని వీడియోస్ కూడా. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్, ప్రభుత్వ పథకాలు. ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులైనా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను చూడాల్సిందే. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆ కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా గడిచిన సంవత్సర కాలంగా న్యూస్ లో ఉన్న వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ ఇక 2 రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులైతే తెలంగాణ రాష్ట్ర పథకాలకి ప్రత్యేక ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పథకాలపైన చూడండి. సో కామన్ గా మాత్రం కేంద్ర ప్రభుత్వ పథకాలు. ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇటీవల PM స్వనిధి చాలా ఇంపార్టెంట్. PM స్వనిధికి సంబంధించి రానున్న పోటీ పరీక్షలో ప్రశ్న అడగవచ్చు. అండ్ కొన్ని పోర్టల్స్
ఈ శ్రమ్ పోర్టల్ గడిచిన 2021 సంవత్సరం ఆగస్టు మాసంలో లాంచ్ చేయడం జరిగింది. అండ్ స్వమిత్వ ప్రోగ్రామ్ గురించి కానివ్వండి, పిఎం డివైన్ గురించి కానివ్వండి, ఇటీవల బడ్జెట్ లో పొందుపరచబడిన పథకాలు ఏవైతుంటే వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. కొన్ని మైల్ స్టోన్స్ లో ఈ సంవత్సరం 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కొన్ని ప్రత్యేకమైన బీమా పథకాలు న్యూస్ లో ఉన్నాయి. అటల్ పెన్షన్ యోజన ఇలాంటి వాటికి కూడా ఇంపార్టెంట్, ఈ రోజు ట్రిగ్గర్ అయినాయి కాబట్టి అలా స్కీమ్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో స్కీమ్స్ ఏవైతే ఉంటే అందులో స్మైల్ ప్రోగ్రామే కానివ్వండి, డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రులు ఏవైతే ఉంటారో మంత్రివర్గాలకు సంబంధించి ఒక్కొక్క మంత్రిత్వ శాఖలో ఇంపార్టెంట్ స్కీమ్స్ ఈ 1 year లో ఏవైతే న్యూస్ లో ఉన్నాయో వాటి ప్రత్యేక చూడండి. ఈ స్కీమ్స్ పైన ప్రత్యేక వీడియోని మీకు అతి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాను. ఇది కూడా కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ ఏరియా టు బి ఫోకస్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పోటీ పరీక్షలకు సంబంధించి ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఏ పోటీ పరీక్ష అయినా అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల్లో ఫస్ట్ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ ఇన్ ఇండియా. గడిచిన సంవత్సర కాలంగా ఫస్ట్ అనే పదంతో ఏ టాపిక్స్ అయితే న్యూస్ లో ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా చూడండి. ఇండియాస్ ఫస్ట్, వరల్డ్ ఫస్ట్, అండ్ దీనితో పాటు సూపర్లేటివ్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సూపర్లేటివ్స్ అంటే ఏంటి? ఇండియాస్ ఫస్ట్, వరల్డ్ ఫస్ట్, బిగ్గెస్ట్, హైయెస్ట్, లాంగెస్ట్ ఇలాంటి పదాలతో వార్తలు నిలిచిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, ఈ రోజు కరెంట్ అఫైర్స్ రేపటి జీకేగా మనం చూడొచ్చు. గడిచిన 1 year లో ఇలాంటి టాపిక్స్ ఇండియాస్ ఫస్ట్, వరల్డ్ ఫస్ట్, బిగ్గెస్ట్, షార్టెస్ట్, లాంగెస్ట్, హైయెస్ట్ ఇలాంటివి ఏవైతే వార్తలు ఇచ్చాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఇక ఒక్కొక్క రాష్ట్రాన్ని మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఇటీవల కాలంలో చాలా అంశాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ కర్ణాటక రాష్ట్రం ప్రత్యేకంగా ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో చాలాసార్లు వార్తలు నిలిచింది. ఎగ్జాంపుల్ దేశంలోనే మొట్టమొదటిసారి ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉంటారో థర్డ్ జెండర్ ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్ ఇస్తున్న రాష్ట్రంగా కర్ణాటక ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. అండ్ కర్ణాటక ఇటీవల ఇండియాస్ ఫస్ట్ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి? దేశంలోనే మొట్టమొదటి ఏవిజిసి సెంటర్ అండ్ ఇండియాస్ ఫస్ట్ ఆర్ట్ పార్క్ ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో వార్తలు నిలిచింది. ఇలాంటి అంశాలు. ఇక తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో దేశంలోనే మొట్టమొదటి డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ సీకోకి సంబంధించి డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ అండ్ దేశంలోనే మొట్టమొదటిసారి మెరైన్ ఎలైట్ టాస్క్ ఫోర్స్ ని ఇటీవల తమిళనాడు రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. మెరైన్ అంటే సముద్ర ప్రాంతానికి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో కేరళ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి జెండర్ పార్క్ సంబంధిత అంశంతో వార్తలు నిలుస్తోంది. జెండర్ పార్క్ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం, జిఎస్టీ పై సెస్ విధిస్తున్న రాష్ట్రం కేరళ రాష్ట్రం. అండ్ దేశంలోనే మొట్టమొదటిసారి గిరిజనులు ఎవరైతే ఉంటారో ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో గిరిజనులు అంటేనే ప్రత్యేక భాష, వేషధారణ, సంస్కృతి, ఆచార వ్యవహారాలు ఉంటాయి. అలా గిరిజనులకు గిరిజన భాషలోని విద్యను అందించడానికి నమత బసై అనే ఒక ప్రత్యేక ఇనిషియేటివ్ కానివ్వండి, ఇలాంటి అంశాలు. దాంతోపాటు గృహిణులు, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో మహిళలకు సంబంధించి స్మార్ట్ కిచెన్ స్కీమ్ అని చెప్పేసి వారికి ప్రత్యేక రుణాలు, అలా కేరళ రాష్ట్రానికి సంబంధించి. అలా తెలంగాణ రాష్ట్రం కూడా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటిసారి డ్రోన్ ఆధారిత ప్లాంటేషన్, ఫారెస్ట్రీ, హరాబరా అనే ఒక ఇనిషియేటివ్. దేశంలోనే మొట్టమొదటిసారి మెడిసిన్ ఫ్రమ్ స్కై అనే అంశము. దేశంలోనే మొట్టమొదటిసారి ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ సెంటర్ ఇటీవల ఏర్పాటైంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. అలా ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా దేశంలోనే మొట్టమొదటి లైకెన్ పార్క్, క్రిప్టోగామిక్ పార్క్, దేశంలోనే మొట్టమొదటి ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ ఇలాంటి అంశాలు. అండ్ దేశంలోనే మొట్టమొదటిసారి డాగ్స్ పార్క్ ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చింది. రాజస్థాన్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం, ఇటీవల ప్రత్యేకంగా ప్రతి పౌరుడికి కూడా బీమా సౌకర్యాన్ని కల్పించడానికి చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్. అండ్ ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూడా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఛత్తీస్గఢ్ దేశంలోనే మొదటి రాష్ట్రం, ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని రిస్టోర్ చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు ఇచ్చింది ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్పిఎస్. అండ్ మధ్యప్రదేశ్ దేశంలోనే మొట్టమొదటిసారి గౌ క్యాబినెట్, గో సంరక్షణ కోసం ప్రత్యేక క్యాబినెట్. అండ్ ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా కౌ అంబులెన్స్ అనే ఒక అంశంతో వార్తలు ఇచ్చింది. ట్రీ అంబులెన్స్ అంటేనేమో ఇక్కడ మనకు ప్రత్యేకంగా తమిళనాడు. అండ్ ఇటీవల కాలంలో వీధి జంతువుల అంబులెన్స్ అంటేనేమో తమిళనాడు రాష్ట్రం. అలా ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో ఏ ఏ అంశాలైతే ఇటీవల వార్తలు ఇచ్చాయో వాటిని ప్రత్యేక చూడండి. ప్రతి రాష్ట్రానికి సంబంధించి నేను ఇటీవల కాలంలో ప్రత్యేకంగా లింక్ చేస్తున్నాను. ఒడిశా రాష్ట్రమే కానివ్వండి, దేశంలోనే మొట్టమొదటి COVID-19 బ్యారియర్ మెమోరియల్. అండ్ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఇటీవల 3 రకాల మొసళ్ళ సంరక్షణ కేంద్రాలు అని చెప్పేసి. అండ్ దేశంలోనే మొట్టమొదటి ల్యాండ్ లేదా
మనకు ఫైర్ పార్క్ అనే అంశంతో ఇటీవల కాలంలో ఒడిషా రాష్ట్రం వార్తలు ఇచ్చింది. దేశంలోని మొట్టమొదటి బీచ్ పార్క్ గోవాకి సంబంధించి, దేశంలోని మొట్టమొదటి ఆల్కహాల్ మ్యూజియం గోవాకి సంబంధించి ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా ఇండియాస్ ఫస్ట్ బిగ్గెస్ట్ హైయెస్ట్ అండ్ వరల్డ్స్ హైయెస్ట్ మోటారబుల్ రోడ్ అని చెప్పేసి ఇటీవల మనం ప్రత్యేక అంశాన్ని మనం చూసాం. అలాంటి అంశాన్ని ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక మనకు డిఫెన్స్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్, వార్తలు నిలిచిన విన్యాసాలు. మనకు త్రివిధ దళాలకి సంబంధించి ఇండియన్ నేవీకి సంబంధించి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి అండ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి. సో త్రివిధ దళాలకి సంబంధించి వార్తలు నిలిచిన విన్యాసాలు ఏవైతే ఉంటే వాటి ప్రత్యేకంగా చూడండి. ఇండియన్ నేవీకి సంబంధించి ఇటీవల స్లినెక్స్ కానివ్వండి, ఇలాంటి అంశం ప్రత్యేకంగా చూడాలి. స్లినెక్స్ అంటే ఇండియా శ్రీలంకకి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో ప్రత్యేకంగా మనకు వార్తలు నిలిచిన విన్యాసాలు, బహుళపక్ష విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి, ఇండియన్ నావీకి సంబంధించి, ఇండియన్ ఆర్మీకి సంబంధించి వార్తలు నిలిచిన విన్యాసాలతో పాటు రక్షణ పరంగా మనం ఏ దేశం పైన దిగుమతుల పైన ఎక్కువగా ఆధారపడుతున్నాం వీటిని ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. ఎగ్జాంపుల్ రఫేల్ యుద్ధ విమానాలు. రఫేల్ యుద్ధ విమానం అంటే మనం ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అదే ఫ్రాన్స్ నుండి మనం మిరాజ్ 2000 యుద్ధ విమానాలను దిగుమతి చేసుకుంటున్నాం. అదే రష్యా అనగానే సుకోయ్ యుద్ధ విమానాలు. అండ్ అమెరికా అనగానే పోసిడాన్ 8I యుద్ధ విమానాలు. పోసిడాన్ 8I సర్వేలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ నిఘా విమానం ఇండియన్ నేవీలో సేవలు అందిస్తున్నాయి. అపాచీ, చినూక్, MH-60 రోమియో హెలికాప్టర్లను మనం అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఇటీవల ఇజ్రాయెల్ నుండి మనం డ్రోన్లను దిగుమతి చేసుకుంటున్నాం. సూసైడ్ డ్రోన్స్ అని చెప్పేసి, స్కై స్ట్రైకర్స్ అని, హెరాన్ డ్రోన్లు అని చెప్పేసి ఇలాంటివి. సో రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల అపాచ్ టెరాన్ కి సంబంధించి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసబడిన ఆయుధాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ రక్షణ పరంగా స్ట్రాటజిక్ లొకేషన్స్ ఏవైతే ఉంటాయో గాల్లో కానివ్వండి ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఇక క్రీడల విషయానికి వస్తే మనకు రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఒలింపిక్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఒలింపిక్స్ ఎందుకంటే 2020 సంవత్సరంలో టోక్యో ఒలింపిక్స్ 2020 వార్తలు ఇచ్చాయి. అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇండియన్ క్రీడాకారులు చూపించారు. ఒలింపిక్స్ లో మనం సాధించిన పథకాలే కానివ్వండి, క్రీడాకారుల గురించే కానివ్వండి, ప్రత్యేకతలు కానివ్వండి, ముఖ్యంగా నీరజ్ చోప్రా పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ పారాలింపిక్స్ ఇప్పటివరకు చరిత్రలోనే అద్భుతమైన ప్రతిభ చూపించారు మన పారాలింపిక్ క్రీడాకారులు. పారాలింపిక్స్ కానివ్వండి, వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రీడలకు సంబంధించి కోపా అమెరికా కానివ్వండి, అండ్ ఇటీవల కాలంలో ప్రత్యేకంగా యూరో కప్ కానివ్వండి, వీటిని ప్రత్యేకంగా శ్రద్ధ చూపండి. అని ముఖ్యంగా ఫుట్బాల్ కి సంబంధించి అండ్ బ్యాడ్మింటన్ కి సంబంధించిన టోర్నమెంట్స్ కానివ్వండి, అండ్ టెన్నిస్ కి సంబంధించి ఇటీవల అతి అరుదైన రికార్డ్ నాదల్ రికార్డుల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. జకోవిచ్ వివాదం, ఆస్ట్రేలియా ఓపెన్ కి సంబంధించిన వివాదం పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ డోపింగ్ ఆధారంగా ఇటీవల వివాదాస్పదమైన క్రీడాకారులు కానివ్వండి, మరణిస్తూ వార్తలు నిలిచిన క్రీడాకారులు మనం ఇటీవల చూసాం. ఆస్ట్రేలియాకి సంబంధించిన దిగ్గజ క్రీడాకారులు లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్, ఆండ్రూ సైమన్స్ దిగ్గజ ఆటగాళ్లు కూడా మరణించారు. సో క్రీడలకి సంబంధించి అన్ని కోణాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ క్రీడలకి సంబంధించిన పురస్కారాలను ప్రత్యేకంగా చూడండి. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అంతకుముందు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, ఇప్పుడు మేజర్ ధ్యాన్ చంద్ర ఖేల్ రత్నగా మారింది. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. క్రీడలకు సంబంధించి కూడా ఒక ప్రశ్న రావచ్చు. మనం రెగ్యులర్ గా ఇచ్చే PDF ఏదైతే మన సంకల్ప్ మ్యాగజైన్ లో రెగ్యులర్ గా వీటికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్. ఆస్కార్ అవార్డు ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఆస్కార్ అవార్డుకి సంబంధించి వివాదాన్ని చూడండి. ఇటీవల కాలంలో కొన్ని వివాదాస్పద పదాలు కూడా చూడండి. అలోపేషియా అనే ఒక డిసీజ్ న్యూస్ లోకి వచ్చింది. అలోపేషియా అనే డిసీజ్ న్యూస్ లోకి ఎందుకు వచ్చిందంటే ఆస్కార్ అవార్డు సెరమనీ రోజున, ఆస్కార్ అవార్డు సెరమనీలో వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ఒక వ్యక్తి విల్ స్మిత్ యొక్క భార్య జాడా స్మిత్ ని ఉద్దేశిస్తూ ఒక ప్రత్యేకమైన ఇలాంటి కామెడీ చేశాడు, వ్యంగ్యంగా మాట్లాడాడు. దానికి కోపోద్రేకుడైన విల్ స్మిత్ తన చెంప పగలగొట్టాడు. అలా అలోపేషియా అనే ఒక డిసీజ్ న్యూస్ లోకి వచ్చింది. ఇలా కూడా వార్తలు రావచ్చు. అలోపేషియా విచ్ ఈజ్ ఇన్ న్యూస్ ఇన్ రీసెంట్ టైమ్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అలోపేషియా? అసలు అలోపేషియా డిసీజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే లాస్ ఆఫ్ హెయిర్ ఆన్ హెడ్, ఇలాంటి అంశాలు. అండ్ ఆస్కార్సే కానివ్వండి, ముఖ్యంగా భారతదేశంలో భారతరత్న పురస్కారాలు కానివ్వండి అండ్ పద్మ పురస్కారాలకు సంబంధించి రెగ్యులర్ గా పోటీ పరీక్షలు అడుగుతారు. పద్మ పురస్కారాలకు సంబంధించి ఈ సంవత్సరం పద్మ పురస్కారాల్లో వార్తలు నిలిచిన వ్యక్తులు ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి వార్తలు ఇచ్చిన వ్యక్తులపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ కేంద్ర సాహిత్య అకాడమీ జ్ఞానపీఠ్ పురస్కారం కానివ్వండి వీటి గురించి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో శాంతి స్వరూప్ భట్నాగర్ కానివ్వండి, క్రీడల్లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న కానివ్వండి, ఇలాంటివి. సో
ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు అండ్ దీంతో పాటు నోబెల్ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. దీంతో పాటు మ్యాథ్స్ లో నోబెల్ గా పరిగణించే అబెల్ పై పురస్కార గ్రహీత ఇటీవల డానియల్ పి సొలివెన్ గారు వార్తలు ఇచ్చారు. అమెరికాకి సంబంధించి మ్యాథమెటిషియన్. అండ్ వరల్డ్ వాటర్ ప్రైజ్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ప్రైజ్, వరల్డ్ వాటర్ ప్రైజ్ పురస్కారం కానివ్వండి. సో అవార్డ్స్ పైన ఏవైతే ఇక్కడ మీకు హెడ్లైన్స్ ఇస్తున్నానో వాటి ప్రత్యేకంగా చూడండి. వీటికి సంబంధించి సమయం అనుకూలిస్తే మాత్రం ప్రత్యేక వీడియోలు మీకు అందుబాటులో తీసుకొస్తాను. అండ్ నెక్స్ట్ ఐఐటి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ఐఐటీల నుండి ప్రశ్న లేకుండా ప్రశ్న పత్రం ఉండదు. తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశము ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఐఐటీలకి సంబంధించి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటిలో ఐఐటి మద్రాస్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఐఐటి మద్రాస్ ఇటీవల ఖగం అనే ఒక ఆర్టిఫిషియల్ నీ సంబంధిత అంశం, కృత్రిమ మోకాలకు సంబంధించి వార్తలు ఇచ్చింది. అండ్ నియోబోల్ట్ మోటారైజ్డ్ వీల్ చైర్ అనే అంశంతో వార్తలు ఇచ్చింది. ఐఐటి మద్రాస్ సంబంధించి శాస్త్ర అనే ఒక ఇనిషియేటివ్ కానివ్వండి. ఐఐటి మద్రాస్ సంబంధించి ఆక్వా మ్యాప్, భారతదేశంలోనే మొట్టమొదటి 3D హౌస్ ఐఐటి మద్రాస్ కి సంబంధించి. ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్, వీటన్నిటిపైన ప్రత్యేకంగా చూడండి. అలా ఐఐటి హైదరాబాద్ అనగానే హైడ్రోజెల్ అండ్ బయోబ్రిక్ బేస్డ్ హౌస్. అండ్ ఇటీవల ఐఐటి హైదరాబాద్ సంబంధించి సుజుకి ఇన్నోవేషన్ సెంటర్, వీటిని ప్రత్యేకంగా చూడండి. అండ్ ఐఐటి బాంబేకి సంబంధించి యాంటీ హేల్ కెనాన్స్, సో యాంటీ హేల్ గన్స్ అంటాం, యాంటీ హేల్ గన్స్ ఐఐటి బాంబే. అండ్ నానో స్నిఫర్ పేలుడు పదార్థాలను గుర్తించి అతి సూక్ష్మమైన పరికరం నానో స్నిఫర్. అండ్ ఇలాంటి అంశము. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి కాన్పూర్ హృదయంత్ర అనే ఒక కృత్రిమ గుండెను సృష్టిస్తూ వార్తలు ఇచ్చారు. హృదయంత్ర, సో ఐఐటి కాన్పూర్ కి సంబంధించి. ఐఐటి కాన్పూర్ టచ్ సెన్సిటివ్ వాచ్ సంబంధిత అంశం. అండ్ ఐఐటి రోపార్ స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్. ఆంబిటాగ్ వరల్డ్స్ ఫస్ట్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ సిస్టమ్. ఇలా ఐఐటీల గురించి చెప్పుకుంటూ పోతే గడిచిన 1 year లో 80 ఇష్యూస్ న్యూస్ లో ఉన్నాయి, 80 టాపిక్స్. వాటన్నిటినీ ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. ఈ టాపిక్స్ అన్నిటినీ కూడా మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ లో అందుబాటులోకి పీడిఎఫ్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఈ సమాచారం ఏదైతే ఇక్కడ నేను చెప్తున్న సమాచారం అంతా కూడా పీడిఎఫ్ రూపంలో కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాను. అండ్ నెక్స్ట్ మరి కరెంట్ అఫైర్స్ సంబంధించి అప్రోచ్ ఏ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు చాలా అంశాలు ఇక్కడ మిస్లెన్స్ గా నేను చెప్పాను. ఇంటర్నేషనల్ ఇష్యూస్, వివిధ దేశాలకి సంబంధించిన ఒప్పందాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. వివాదాలపైన రష్యా యుక్రెయిన్ సంక్షోభం కానివ్వండి, ఇజ్రాయెల్ పాలస్తీనా సంక్షోభం కానివ్వండి, భారతదేశం తీసుకువచ్చిన ముఖ్యమైన ఆపరేషన్ గంగా, ఇలాంటివి ఆపరేషన్ దేవి శక్తి. అండ్ ఇటీవల కాలంలో మాలీలో చోటు చేసుకున్న సంఘటనలు. మాలీలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం మొత్తం కూడా అంధకారం అయిపోయింది. అండ్ మన పక్క దేశమైన మనకు మయన్మార్ కి సంబంధించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని సైన్యం హస్తగతం చేసుకుంది. మన పక్కన దేశమైన పాకిస్తాన్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం, మన కింది దేశమైన శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభము, ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల ప్రభుత్వం. ఇటీవల ఇలాంటి అంశాలు తరచూ న్యూస్ లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఇష్యూస్ తో పాటు అంతర్జాతీయ సదస్సుల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అందులో ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ గా కాప్ సదస్సులు, కాప్ 15 యుఎన్సిసిడి కానివ్వండి, కాప్ 26 యుఎన్ఎఫ్సిసి కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ప్రధానమంత్రి మోదీ గారు పాల్గొన్న సదస్సులు ఏవైతే ఉంటాయో అందులో ప్రధానమంత్రి మోదీ గారు చెప్పిన సిద్ధాంతాలు మనకు పంచామృతం చెప్పాము. కాప్ కి సంబంధించి గడిచిన గ్లాస్గో సదస్సులో పంచామృత టార్గెట్స్ 2030 వరకు 2070 వరకు భారతదేశం నిర్దేశించుకున్న టార్గెట్స్, ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. వీటితో పాటు వార్తల్లో వ్యక్తులు కానివ్వండి, మరణించిన వ్యక్తులైనా, నియామకం ద్వారా వార్తలు నిలిచిన అంశాలైనా, ఇలాంటివన్నీ కూడా మీరు ప్రత్యేకంగా చూడండి. అండ్ కొన్ని కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా వార్తలు ఇచ్చాయి. అండ్ కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో ప్రారంభించిన పథకమైనా కూడా దేశం మొత్తం కూడా ఇంపార్టెన్స్ గా న్యూస్ లోకి వచ్చిన వాటిని ప్రత్యేకంగా చూడండి. అలా తమిళనాడుకి సంబంధించి ఇల్లం తేడి కల్వి, మక్కలై తేడి మరుతువం. అండ్ ఇటీవల కాలంలో ఇన్నియర్ కప్పం నమ్మై తక్కువ అనే ఒక అంశం కానివ్వండి, మీందుం మంజప్పై కానివ్వండి. అండ్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి వినయ సామరస్య యోజన కానివ్వండి, ఇలాంటి అంశాలు రాష్ట్రానికి సంబంధించి అయినా కూడా దేశవ్యాప్తంగా ఇంపార్టెన్స్ వస్తే ప్రత్యేకంగా చూడండి. అలా గంజాం డిస్టిక్ ఆఫ్ ఒడిషా న్యూస్ లో ఉంది, దేశంలోని మొట్టమొదటిసారి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్టిక్ గా. అండ్ ఇటీవల కుంభలంగి కేరళకి సంబంధించి ప్రత్యేకంగా మనకి ఏవైతే ఉంటే శానిటరీ నాప్కిన్ ఫ్రీ విలేజ్ గా న్యూస్ లో నిలిచింది. ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇవన్నీ కూడా పక్కన పెడితే మనం రెగ్యులర్ గా డిస్కస్ చేస్తున్న అంశాలే. మరి కరెంట్ అఫైర్స్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలి? కరెంట్ అఫైర్స్ ని మీకు న్యూస్ పేపర్ ద్వారా చూడొచ్చు. ముఖ్యంగా తెలుగు వార్తాపత్రికలు, ఈనాడు పత్రిక కానివ్వండి, నమస్తే తెలంగాణ కానివ్వండి, ఏదైనా న్యూస్ పేపర్ తీసుకోండి. ఆ న్యూస్ పేపర్ లో వచ్చే ఇంపార్టెంట్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఇందాక మీకు డిస్కస్ చేసిన అంశాలన్నింటినీ కూడా మైండ్ లో పెట్టుకొని ఆ టాపిక్స్
డౌట్స్ కనుక మీరు నోట్స్లో రాసేసుకోండి. అండ్ మన రెగ్యులర్ వీడియో క్లాసెస్ చూడండి. రానున్న పోటీ పరీక్షల్లో 100% నేను చెప్పిన టాపిక్స్ ఉంటే కవర్ అవుతాయని ఖచ్చితంగా ఛాలెంజింగ్గా ఉన్నాను. అండ్ నెక్స్ట్ మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఏవైతే ఉంటాయో మనకు సంకల్ప్ మ్యాగజైన్ ద్వారా అందుబాటులో తీసుకొస్తున్నాను. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో ఈ రోజు వార్తల నుంచి అన్ని అంశాలు మీకు ఇక్కడ డిస్కస్ చేసిన అన్ని అంశాలు సబ్జెక్ట్ అప్డేట్స్ కూడా మీకు సంకల్ప్ మ్యాగజైన్ ద్వారా అందుబాటులో తీసుకొచ్చాను. ఈ రోజే జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అందుబాటులో తీసుకొస్తున్నాను. డైలీ ఆ రోజు న్యూస్ లో ఉన్నవి తెలుగు మరియు ఇంగ్లీష్ 2 భాషల్లోకి అందుబాటులో తీసుకొస్తున్నాను. అండ్ మంత్ ముగియగానే దానికి సంబంధించి పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ ఆప్షన్తో తీసుకొస్తున్నాను. ఇవన్నీ కూడా మీరు రోజు నిరంతర ప్రక్రియ కరెంట్ అఫైర్స్ ని మలుచుకోండి. రోజు చదివితేనే కరెంట్ అఫైర్స్ లో సక్సెస్ ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో రానున్న పోటీ పరీక్షలో 50 to 60% టోటల్ క్వశ్చన్ పేపర్ కరెంట్ అఫైర్స్ పైన బేస్ అయి ఉంటుంది. ఎలా అంటే ఈరోజు కరెంట్ టాపిక్ సంబంధించిన స్టాటిక్ డేటా నుండి ఆ స్టాటిక్ సబ్జెక్ట్ లో క్వశ్చన్ అడుగుతారు కాబట్టి అవన్నీ దృష్టిలో ఉంచుకొని మీకు చాలా మంది అభ్యర్థుల కోరిక మేరకు సంకల్ప్ మ్యాగజైన్ ని కూడా లాంచ్ చేశాను. సంకల్ప్ మ్యాగజైన్ మీరు పొందాలనుకుంటే జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. దీంతో పాటు మీకు ఉద్యమ చరిత్రకి సంబంధించి సోషియాలజీకి సంబంధించి మెటీరియల్ అండ్ అట్ ద సేమ్ టైం వీడియోస్ కూడా అందుబాటులో తీసుకొచ్చాను. ఒకసారి చూడండి. అండ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ మన సంకల్ప్ మ్యాగజైన్ ని చదవండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ పైన ఆధారపడవచ్చు. ముఖ్యంగా మీరు వెబ్సైట్స్ మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానివ్వండి, హిందూ పేపర్ కి సంబంధించి కానివ్వండి, టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కానివ్వండి, వెబ్సైట్స్ ని కూడా మీరు రెఫర్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మీకు ఈజీగా సులభతరం చేయాలని చెప్పేసి నేనే ఒక పీడిఎఫ్ రూపంలో అందుబాటులో తీసుకొచ్చాను. సంకల్ప్ తెలుగు ఇంగ్లీష్ 2 కూడా అందుబాటులో ఉంటాయి ఒకటే ఫోల్డర్లో. ప్రతిరోజు అప్డేట్ అవుతాయి. ఇందులో మీకు న్యూస్ పేపర్ కూడా అప్లోడ్ అవుతుంది. డైలీ క్లిప్పింగ్స్ రానున్న గ్రూప్ 1 స్థాయి పోటీ పరీక్షలో మీకు ఎస్ఏకి సంబంధించి కూడా ఇంపార్టెంట్ క్లిప్పింగ్స్ కూడా అందులో పోస్ట్ చేస్తున్నాను. సో సంకల్ప్ మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో ఈ రోజు ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ కమింగ్ డేస్ లో కూడా మీకు అన్ని వీడియోస్ అంటే ఏంటంటే ఏ సబ్జెక్ట్ ని ఎలా చదవాలి, ఏ బుక్స్ ని రెఫర్ చేయాలి, సో బుక్స్ ప్రియారిటీ అంటే నా ఆలోచనకు అనుగుణంగా ఏవైతే బుక్స్ ని నేను బాగున్నాయని భావించానో అవి మాత్రం మీకు ఖచ్చితంగా విత్ ఇన్ షార్ట్ టైం మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. సో నా రిక్వెస్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ సంబంధించి 100% సక్సెస్ ఉండాలని మాత్రం నేను స్వయంగా తయారు చేస్తున్న సంకల్ప్ మ్యాగజైన్ ని ఒకసారి మీరు రెఫర్ చేయండి. నచ్చితేనే కొనసాగించండి, నచ్చకపోతే పక్కన పెట్టండి. ఇక ఎలాగో రెగ్యులర్ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ వీడియోస్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే పీడిఎఫ్ రూపంలో మీకు రాయడానికి సులభంగా ఉంటుంది. రాయలేరు అని చెప్పేసి టైం దృష్టిలో ఉంచుకొని సంకల్ప్ మ్యాగజైన్ గా తీసుకొచ్చాను. సో మీకు కమింగ్ డేస్ లో ఇంకా ఇంపార్టెంట్ వీడియోస్ స్ట్రాటజీకి సంబంధించి కొన్ని మోటివేషనల్ వీడియోస్ కానివ్వండి వీటన్నిటి కూడా అందుబాటులోకి తీసుకొస్తాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.